హాయ్ అమ్మ. హాయ్ మ్యామ్, ముందుగా నమస్కారం. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు. ఈ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ కృతజ్ఞతలు. పత్రిజీ మహిళా చైతన్యానికి ఈరోజు మన సెక్షన్కి స్టూడెంట్ వాయిస్ వినపడట్లేదా? వినిపిస్తుంది మ్యామ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. నేను రికార్డ్ చేశాను. స్లోగా వినిపిస్తుందండి. ఒక్క నిమిషం. పర్వాలేదండి, చూడండి. కొంచెం తగ్గిపోయిందండి. వస్తుందమ్మా, వాయిస్ వస్తుందా? వినిపిస్తుందండి. ఓకే మాస్టర్స్, ముందుగా పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పత్రిజీ మహిళా చైతన్యానికి మన ఛానల్కి స్టూడెంట్ వచ్చారు, రచన. తన జీవిత అనుభవాలు చెప్తారు ఈరోజు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. తల్లి, ఈరోజు కృష్ణాష్టమి, మా స్టూడియోకి వచ్చావు. కృష్ణుడిలాగా చక్కగా బాగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్ట్ చేయమ్మా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రచన, మాది ఆత్మకూరు. మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేను ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే జగద్గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ చక్కటి మార్గాన్ని చూపించిన కుసుమ మేడం గారికి కూడా నా ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నేను ఎన్నో క్లాసెస్ విని నాకు ఇంత జ్ఞానాన్ని నేను అందుకున్నాను అంటే దానికి కారణం మాధవిలత మేడం. సో ఆమెకు కూడా నేను నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పత్రిజీ మహిళా ధ్యాన గ్రూప్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు చాలా 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 స్పెషల్ అన్నమాట. సో మన చిన్ని కన్నయ్య బర్త్డే అన్నమాట. సో అందరికీ కూడా గోకులాష్టమి శుభాకాంక్షలు. సో ఈ రోజు ఇంకోటి మ్యాజికల్ డే కూడా ఉంది. ఈ రోజు సో 888 పోర్టల్ అన్నమాట. సో నాకు చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాస్ 888 అంటే మనకి ఏంజల్స్ అన్నమాట. సో నేను మామూలుగా కూడా ఏంజల్స్ తో కనెక్ట్ గా ఉన్నాను. సో నాకు ప్రతిరోజు కూడా ఏంజల్స్ కి కనెక్ట్ ఉంటుంది అనమాట. నెంబర్స్ కనిపించడం కానీ ఇలా ఈ విధంగా కనెక్షన్ ఉంటుంది అనమాట. సో అది కాక ఈ రోజు కూడా 888 ఉందన్నమాట. సో నేను దానికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ యూనివర్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ కృష్ణుడు మనకు కన్నయ్య అంటే ఏం మతికొస్తుంది? అర్జునుడికి బోధించినాడు అనమాట. సో భగవద్గీత గుర్తుకొస్తుంది అనమాట. సో నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే అక్కడ, సో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీ ధర్మంలో నువ్వు వెళ్తూ ఉండు, ఫలితాన్ని నువ్వు ఆశించకు అని చెప్పాడు. సో నాకు అది ఎంత ఇష్టం అంటే పాయింట్. ఎందుకంటే చాలా మంది నేను పని చేసిన తర్వాత ఏమంటారు, ఫలితాన్ని ఆశిస్తారనమాట. ఓ నేను ఇప్పుడు మంచి పని చేస్తున్నానంటే నాకు మంచి ఫలితం రావాలి, లేకపోతే నేను చెయ్యను అనే ఒక డైలమాలో ఉంటారనమాట. మొదటగా నేను కూడా అలానే ఉండేదాన్ని. అంటే నేను మంచి చేసినప్పుడు నాకు మంచి రావాలి, ఇంకా ఏది రాకూడదన్న ఒక దాంట్లో ఉండేదాన్ని అనమాట, డైలమాలో. సో ఇది కరెక్ట్ కాదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీవు మంచి మార్గంలో వెళ్తున్నావా, ఆ దేవుడు నీకు తోడుంటాడు. ఎవరు లేకున్నా కూడా ఆయన నువ్వు నీ నీడలా ఉంటాడనమాట. నాకు అర్థమైంది అనమాట. సో నాకు చాలా చాలా పాయింట్ బాగా నచ్చింది కృష్ణుడి. సో ఈ విధంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు రచన అండి. నేను ధ్యానానికి 2021 డిసెంబర్ 3 వచ్చాను. నాకు అసలుకి నేను ఆ పదం విన్నా, ధ్యానం అనే పదాన్ని. ఆ తర్వాత నేను 6 months ధ్యానం చేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ 6 months చేయలేదండి కొన్ని కారణాల వల్ల. మళ్ళీ నేను 2022 నవంబర్ లో మళ్ళా ఇంకా అప్పుడు మొదలు పెట్టిన దాన్ని ఇప్పటి వరకు ఇంకా నేను చేస్తూనే ఉన్నాను, వితౌట్ ఎనీ ఇంటర్వెల్ అనమాట. ఇంకా ఏ మధ్యలో గ్యాప్ లేకుండా ప్రతి రోజు కనీసం అంటే ఇంకా ఏది వీలు కాకుండా 5 నిమిషాలైనా నేను చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ విధంగా ఉందన్నమాట ప్రతిరోజు. సో నేను 6 months చేసిన తర్వాత 6 months చేయలేదు. నేను అప్పుడు ఒక డిఫరెన్స్ గమనించాను అనమాట. సో నేను 6 months చేస్తున్నప్పుడు నేను ఎలా ఉన్నాను, నాలో ఏం చేంజెస్ వచ్చాయి, నేను ఏ విధంగా ఉన్నాను, నా లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది. ఆ 6 months మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోయినా. మళ్ళీ మామూలు జీవితము, మళ్ళా దుఃఖము, బాధలు తట్టుకోలేకపోతున్నాను అర్థమైంది నాకు అప్పుడు. ఓకే, నేను చేయకపోవడం కూడా ఒక మంచిదైంది. ఎందుకు అంటే నేను చేయలేదు కాబట్టి నాకు తెలిసింది.
దాని విలువ తెలిసిందనమాట. చేసినప్పుడు ఎలా ఉంది, చెయ్యకున్నప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది నాకు బాగా అర్థమైంది అనమాట. సో అప్పుడు ఆ విషయం నాకు తెలిసిన తర్వాత నేను అనేది ఇంకా నేను మానలేదనమాట. అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే మనము ధ్యానం చేస్తున్నాము, ఏదైనా ఒక పని చేస్తున్నాం అనేది మనం డిఫరెన్సెస్ చూసుకుంటూ ఉండాలన్నమాట మన లైఫ్ లో. ఎందుకు అంటే మనం వెతుకుతున్నామా లేదా అనేది మనమే టెస్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి నువ్వు వెతుకుతున్నావు, నువ్వు బాగా ఇలా చెప్తున్నావని కాదనమాట. నీవు నీ జీవితంలో ఒక్కొక్క అడుగు నువ్వు ముందుకు వేస్తున్నావా? కనీసం ఒక్కొక్క అడుగు. మనం ఏమి 10 మెట్లు ఒకటేసారి ఎక్కమని ఎవరు చెప్పరు. ఒక్కొక్క అడుగు వేస్తేనే ఆ అడుగు వెంబడి మనకు పయనం సాగుతుందన్నమాట. సో నేను ఆ విధంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాను. అలాగే నేను ఎప్పటికప్పుడు నేను టెస్ట్ చేసుకుంటూ ఉంటా. ఓకే, నేను ఇప్పుడు బాగా చేస్తున్నానా? ఓకే, నేను ఇప్పుడు చేస్తున్న ధ్యానము ఏదైనా చేంజెస్ వచ్చినాయా? అందుకనేసి నేను అనుకున్నాను. సో చాలా మంది అంటారు ధ్యానానికి 2 జీవితాలు ఉంటాయన్నమాట. మామూలుగా ఒక జీవితం అనేది ఒకటే అన్నమాట. బట్ ధ్యానాలకు మాత్రం జీవితం మాత్రం 2 అన్నమాట. నాది కూడా ధ్యానానికి ముందు జీవితం, ఆ ధ్యానానికి తర్వాత జీవితం అన్నమాట. సో నేను ధ్యానానికి ముందు నేను చాలా కొంచెం దుఃఖంతో ఎక్కువ ఉండేదాన్ని. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడడం కానీ, సో ఆలోచించే శక్తి అనేది లేదు, ఎరుక స్థితిలో లేనన్నమాట. సో ఎందుకు ఎరుక స్థితిలో లేను అంటే మనం ప్రెసెంట్ లో బ్రతకలేదు అక్కడ. ఏమైంది, ఆలోచిస్తే పాస్ట్ ఆలోచిస్తాం. అబ్బాయి ఇలా ఎందుకు జరిగింది అనేసి ఆలోచిస్తాం. లేదు అంటే ఫ్యూచర్, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఏమవుతుందో, ఏంటో అంటే వెళ్తే ఎనికి వెళ్తున్నాను, లేకపోతే ముందుకు వెళ్తున్నాం. అంతేగాని ప్రెసెంట్ లో ఒక జీవితం ఉంది, దాన్ని మనము గమనించాలన్న విషయాన్ని నేను తెలుసుకోలేదు. సో ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏమైంది అంటే ఎరుక స్థితి అనేది నాకు అర్థమైంది. ఓకే, ఫస్ట్ నువ్వు ప్రెసెంట్ లో ఉన్నావు, నువ్వు చేసే పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలా. సో అది నాకు బాగా అర్థమైంది అనమాట. సో నేను ఆ విధంగా ఫస్ట్ స్టెప్ అన్నమాట నేను వచ్చాను ఆ ధ్యానంలోకి. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న పాయింట్స్ అండి. సో ఏమైందంటే క్లాసెస్ వింటూ ఉన్నాను. ఫస్ట్ ఏంటి అంటే ఒక ధ్యానికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే వినడం. చెప్పినది వినడం అన్నమాట. చాలా 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 ఫస్ట్ పాయింట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సింది ఏంటి లక్షణము అంటే వినడం అండి. ఎందుకు అంటే మనం వింటేనే మనకు తెలుస్తుంది. అంటే అది మనము చేయాలా వద్దా, మనం పాటించాలా వద్దా, వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఫస్ట్ వినినప్పుడే అనమాట. ఫస్ట్ నేను కూడా ఏంటంటే ఫస్ట్ నేను క్లాసెస్కి వెళ్ళేదాన్ని. క్లాసెస్కి వెళ్ళినప్పుడు మాస్టర్ చెప్పేటప్పుడు నేను వినేదాన్ని అనమాట. సో విన్నప్పుడు నాకు అర్థమైంది అనమాట పాయింట్స్. ఓకే, ఫస్ట్ వింటేనే మంచిగా మనకు అర్థమైంది. సో దాన్ని బట్టి మనము పాటించాలా లేదా అనేది మనము నెక్స్ట్ స్టెప్ అన్నమాట అది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వినడం. నేను అది చేశాను. సో మాస్టర్ చెప్పేటప్పుడు మంచిగా అర్థం చేసుకునేదాన్ని. వాళ్ళు 10 పాయింట్స్ చెప్పారనుకోండి, దాంట్లో నీకు 2 గుర్తుంది అనుకోండి, కనీసం దాంట్లో ఒక్కటే నువ్వు పాటించాలన్నమాట. సో నేను చేసేదాన్ని. నేను ఒక క్లాస్కి వెళ్ళాను అంటే తప్పకుండా పాయింట్స్ నేర్చుకునేదాన్ని. ఆ పాయింట్స్ నేను నా రియల్ లైఫ్ లో నేను యూజ్ చేసుకునేదాన్ని అనమాట. సో అలా యూజ్ చేసుకున్నప్పుడు ఏమైంది అంటే నా లైఫ్ లో నేను చేంజెస్ రావడం గమనించాను అనమాట. సో ఫస్ట్ అనుకునేదాన్ని, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇన్ని జరుగుతాయా, ఇన్ని అద్భుతాలు జరుగుతాయా, ఇన్ని మిరాకిల్స్ అనేది జరుగుతాయా ఒక మనిషి జీవితంలో అనేసి నాకు అనిపించేది అనమాట. నిజంగా చెప్పాలంటే మిరాకిల్స్ అనేటివి నా జీవితంలో ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే నేను ధ్యానానికి వచ్చిన తర్వాతనే మిరాకిల్స్ అనేవి నేను చూశాను, లక్ అనేది చూశాను. అంటే నువ్వు మంచి దారిలో ఉన్నప్పుడు ఆ విశ్వం నీ వెంటనే ఉంది, అనేది నాకు చాలా అంటే చాలా చాలా బాగా అర్థమైంది అనమాట. అలాగే నీ లోపల ప్రేమ తత్వం అనేది ఉంటే సో నువ్వు చేసే పని మొత్తం కూడా అది ప్రేమగానే ఉంటుందన్నమాట. సో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడు ప్రేమించుకోము. అది నేను కూడా తప్పు చేశానన్నమాట ధ్యానానికి ముందు. సో అంటే మన మీద అంతకు మనకు ఎరుకలు లేవు. సో మనమేంది లేవు, ఒక మనుషులం అంతే కదా అనేసి అనుకునేదాన్ని. అది కాదు. సో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రేమించుకుంటేనే నువ్వు ఆ ప్రేమని ఎదుటి వాళ్ళకు ఇవ్వగలుగుతావు అని నేను బాగా అంటే చాలా బాగా తెలుసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చాలా అంటే ఎలా ఉండాలి అనుకున్నాను అంటే మనం ఉన్నాము అంటే మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. మన సరౌండింగ్స్ మొత్తం పాజిటివ్ గా ఉండాలి. అందరు నవ్వుతూ ఉండాలనేసి నాకు ఇప్పుడు చాలా చాలా ఆనందం అనే స్థితిలో అనమాట ఇప్పుడు ఉన్నానన్నమాట. సో సంతోషం, ఆనందం అనేది నాకు ఇప్పుడు తెలిసిందనమాట. సో ఎందుకు అంటే అందరూ నిజం చెప్తారు, సత్యం కూడా చెప్తారు అంటారు. కానీ చాలా వ్యత్యాసం ఉంది నిజానికి, సత్యానికి. సో అందరూ అనుకుంటారు నిజము, సత్యం 2 ఒకటేనని. సో ఇక్కడ నేను ఒకటి క్లారిటీ తీసుకున్నాను. ఏంటి అంటే
సో నిజంకి సత్యంకి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉందండి మాస్టర్స్. సో ఎలాగా అంటే, సో నిజం అనేది ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను, అర్థమవుతుంది. సో నిజం ఏంటి అంటే, బర్త్‌డే డేట్ జనవరి 1 ఉందనుకోండి. సో డేట్ ఒకటే ఉంటుంది, ఇయర్ ఒకటే ఉంటుంది. కానీ ఇయర్‌కి ఏమవుతుందండి, డేస్ అనేటివి చేంజ్ అవుతుంటది. ఈ ఇయర్ ట్యూస్‌డే పడిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ వెడ్నెస్‌డే పడుతుందన్నమాట. ఆ నెక్స్ట్ ఇయర్ థర్స్‌డే పడుతుంది బర్త్‌డే. బట్ డేట్ అనేది మారదు, ఇయర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట మనకి. సో అంటే ఇక్కడ ఏంటిది, అనేది మారుతూ ఉంటుంది. కానీ సత్యం అనేది మారదన్నమాట. సత్యం అనేది ఏంటి అంటే ఇంకా ఒకటే పాయింట్ అన్నమాట. ఇంకా దానికి పక్కన వెనకల ఏమి ఉండవు. ఒక సత్యం అంటే ఒకటే పాయింట్ లో క్లోజ్ అవుతుంది. సో ఇది నేను ఎక్కడ కనుక్కున్నానంటే, మనకు పిఎంసి ఛానల్ ఉందన్నమాట. సో పిఎంసి ఛానల్ కింద మనకు క్యాప్షన్ ఏముంటుంది అంటే, ప్రతి క్షణం సత్య దర్శనం అని ఉంటుంది. సో నాకు అప్పుడు థాట్ అయింది, ఏంటి ప్రతి క్షణం నిజ దర్శనం అని ఎందుకు అనలేదు, సత్య దర్శనం అని ఎందుకు అన్నారో నాకు అప్పుడు అర్థమైంది అనమాట. సో ఇలా చిన్ని చిన్ని పాయింట్స్ అన్నమాట. అవన్నీ తెలుసుకుంటూ అలా చూసుకుంటూ కూడా నాకు అవి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉండేవన్నమాట. వేరే వాళ్ళు కొంతమంది చెప్పేటివి కూడా వినేదాన్ని. అలాగే నాలో నుంచి నాకు వచ్చేటివి కూడా నేను తెలుసుకునేదాన్ని అన్నమాట. అంటే ప్రాబ్లమ్స్ నీ దగ్గర ఉన్నాయి అన్నప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా నీలోనే ఉన్నాయన్న విషయం అనేది నాకు చాలా అంటే చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే ధ్యానానికి ముందు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బయట వెతికే దాని సొల్యూషన్ ఎక్కడుంది, ఎవరు చెప్తారు, అదో ఇదో అనేసి బయట మొత్తం వెతికేదాన్ని. కానీ అస్సలైన సొల్యూషన్ అనేది నీలోనే ఉంది. నీ ద్వారానే అది తెలుసుకోవాలనే విషయాన్ని నేను ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత కన్ఫామ్ గా నేను బాగా కరెక్ట్ పాయింట్ అనేది నేను కనుక్కున్నాను అనమాట. ఏంటి అంటే ఇక్కడ కరెక్ట్ పాయింట్స్ అనేది తెలుస్తున్నాయి అనమాట ధ్యానంలో. ఇది రాకముందు ఒక జీవితం ఉండే, వచ్చిన తర్వాత అసలైన ఆనందమైన జీవితం, మిరాకిల్స్ చూస్తున్నాను. అలాగే మనసులో నేను ఏమనుకుంటే అది చేరుకుపోవడం. అంటే మనము పైకి చెప్పాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఓకే, మనం సత్య మార్గంలో ఉన్నప్పుడు, నువ్వు మంచి చేస్తున్నాను అన్నప్పుడు, ఆ మార్గంలో ఉన్నప్పుడు నీకు ఏది కావాలో ఆ యూనివర్స్ నీ ముందరనే తెచ్చి పెడుతుంది అనమాట. సో ఒక యూనివర్స్ కి ఏంటి అంటే ఒక లా ఏంటిదంటే, నువ్వు ఏది ఇస్తే నీకు అదే తిరిగి వస్తుంది అనమాట. నువ్వు మంచిది ఇచ్చావనుకోండి, మంచిగా తిరిగి వస్తుంది. అదే చెడు ఇచ్చావనుకోండి, చెడు తిరిగి వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నువ్వు ఇతరులతో ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నీకు ప్రేమగా మాట్లాడతారు. అలా నువ్వు మాత్రం కోపంగా మాట్లాడమనుకోండి, అక్కడి నుంచి మనకు ఎలా వస్తుందండి రిప్లై, కోపంగానే వస్తుంది. చూడండి, నువ్వు ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. ఇది తెలియక చాలా మంది కోపంగా మాట్లాడడం, బాధతో ఉండడం, దుఃఖించడం ఇవన్నీ చేస్తున్నారన్నమాట. సో ఇది కూడా నాకు బాగా బాగా తెలిసింది. ఎందుకు ఒక్కసారి ఉండరా తల్లి, ఒక్కసారి ఉండమ్మా, ఒక్కసారి ఉండు చనా. సరోజిని గారు, సరోజిని గారు, సరోజిని మేడం, సరోజిని మేడం, సరోజిని గారు మేడం, మీరు మ్యూట్ లో పెట్టలేదు. తర్వాత లక్ష్మీ నిర్మల గారు కూడా మ్యూట్ లో పెట్టలేదు. పాప మంచి కాన్సెప్ట్ చెప్తుంది, అది ఆలకించకుండా మీకు మీరే మాట్లాడేసుకుంటున్నారు. సరే ఓకే, మ్యూట్ లో పెట్టాలి కదా మేడం. మధ్యలో నేను ఆపానంటే రికార్డులు ఇదంతా రికార్డ్ అయిపోతుంది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను అందరు మ్యూట్లో పెట్టండి అని. నాకు మళ్ళీ నేను మ్యూట్లో పెట్టాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి, క్లాస్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. చెప్పు నానా. ఓకే, సో ఈ విధంగా యూనివర్సల్ లా అనేది మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది చాలా మందికి తెలియకుండా సో దుఃఖించడము, ఏడిపించడము, ఏడవడము ఇవన్నీ చేసి 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 అయిపోయింది అనమాట. ఒక స్టేజ్ అనేది అయిపోయింది అని నేను ఇంకొక స్టేజ్ లో ఇంకా లైఫ్ ఇంతేనేమో, ఇంకా అయిపోయింది వీడికి అనేసి నేను అనుకున్నాను అనమాట. బట్ ఎక్కడ హోప్ అనేది నేను వదులుకున్నానో నా లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట. సో నేను ఎప్పుడు ధ్యానంలోకి ఎంటర్ అయ్యానో అక్కడి నుంచి నాకు కొత్త జీవితం స్టార్ట్ అయింది. అసలైన సంతోషాలు, ఆనందము, హ్యాపీనెస్, ఫుల్ హ్యాపీనెస్. ఇంకంతే, అంతకు మించి ఇంకా ఏముండదు జీవితము. హ్యాపీగా ఉంది, హ్యాపీగా అనమాట. ఎంత దుఃఖించిన దాన్ని ఇప్పుడు నేను అందరు నాకు చెప్పేటోళ్ళు అనమాట. అప్పుడు ఒక చేత చెప్పించుకునేదాన్ని, అలా ఉండకూడదు అమ్మ, దుఃఖించకూడదు, బాధపడకూడదు, ఇవన్నీ అవి ఓకే ఒక విట్టు ఉండేదాన్ని. కానీ అవి మనకేం పట్టేటివి కావు. సో ధ్యానంకి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు నేను ఏ స్టేజ్ లో ఉన్నాను అంటే, వాళ్ళు బాధపడితే నేను చెప్పే స్టేజ్ లో ఉన్నాను అనమాట. ఓకే, మీరు కూడా బాధపడద్దండి, అంత మంచిగా జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికే, మన కర్మఫలం ద్వారా మనము ఏది చేసుకునేది మనకు వస్తుంది. సో ఇప్పుడు నేను ఆ పాయింట్ ని నేను అర్థం చేసుకున్నా. ఎప్పుడైతే ఈ సత్యం అనేది నాకు తెలిసిందో,
అప్పటి నుంచి ఈ దుఃఖం అనేది లేదనమాట నాకు. అది నేను జయించాను. సో ఎందుకంటే అప్పటి నుంచి ఏముంది, ఇంకా ఫుల్ హ్యాపీనెస్ ఉంది. మంచిగా క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని, నాకు తెలిసిన సేవ చేసేదాన్ని, మంచిగా మాట్లాడేదాన్ని. అంటే మనం వెళ్తున్నాము అక్కడికి అంటే మన పాజిటివ్నెస్ అనేది మన సరౌండింగ్ మొత్తం ఉండాలన్నమాట. అది నాదనమాట అది. సో రచన ఉంది అక్కడ అంటే అక్కడ ఒక మంచి నవ్వులు ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం ఆ విధంగా ఉండాలనేది నాకు చాలా 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 ఇష్టం అనమాట. సో ఇంత మంచి మనసు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ దేవుడు కూడా నీ తోడే ఉంటాడనమాట. ఆ విధంగా నా ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు నా తండ్రిలా నాకు సాయిబాబా దొరికారనమాట. సో నేను అప్పటికి నా లైఫ్ ఇంకా నేను అయిపోయింది అనుకున్న దాన్ని, నేను నేను అప్పుడు నేను ఒక పూజలు చేస్తున్నాను మేడం. నేను పూజలు చేసింది. అసలుకి ఈ వయసులో ఒక అమ్మాయి ఇన్ని పూజలు చేస్తుందని కూడా చాలా మందికి డౌట్ ఉండే. బట్ నాకు చాలా ఇష్టం పూజలు చేయడం కానీ, అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి అలానే పెంచారు. ఏమైనా తెలిసినా చెప్పడం గాని, పూజలు చేసుకోవడము, ఇట్లా మంచిగా పెరిగాననమాట. మంచిగా శ్లోకాలు వినడం గాని, అట్లా అన్ని వింటూ వింటూ పెరిగాను కాబట్టి బాగా పూజలు కూడా చేసేదాన్ననమాట. ఆ పూజలతో ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఈ ధ్యానం అనే డోర్‌లనేది ఈజీగా ఓపెన్ అయినాయి నాకు. సో అందరూ కూడా భక్తి మార్గం నుంచి ఈ ధ్యాన మార్గంలోకి వస్తారనమాట. సో అదొక స్టెప్ అన్నమాట దీనికి మనకి. సో నేను ఎప్పుడు వచ్చానో నేను ఒకటి బాబా గారికి కోరుకున్నాను. మీరు మంచి వాళ్ళకి తోడుగా ఉంటా అన్నారు. నేను ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నాను, అన్ని చేస్తున్నాను. కానీ ఈ బాధలు, దుఃఖాలు ఎందుకు? నాకెందుకు తోడుగా లేదు అని అడిగిన అంతే. నేను ఒక ప్రశ్న అడిగినానన్నమాట. అప్పటి నుంచి నాకు ఆయన ఇప్పటి వరకు కూడా నా నీడలా, తోడులా అన్నాడు. నాకది చెప్పాడు కూడా ఆయన. "నేను నీ నీడలా ఉన్నానమ్మా. ఎందుకంటే నీ నీడ అనేది నిన్ను వదిలి ఎక్కడికెళ్ళదు. నువ్వెక్కడున్నావంటే నీ నీడ అక్కడే ఉంటుందనమాట." ఆయన నాకది చెప్పారు. సో నేను నీ నీడలా ఉన్నాను. నిన్ను కాపాడుతూ ఉన్నాను. నా తండ్రి ప్రేమ కావాలి. నాకు నువ్వు అంది అని చెప్పాడు. ఆయన అప్పటినుంచి నిజంగా ఆ తండ్రి ప్రేమని ఇప్పటి వరకు అందిస్తూ ఉన్నాడు. నేను ఎప్పటికీ అందిస్తాను బిడ్డ అని కూడా చెప్పాడనమాట. సో నేను ఎంత కనెక్ట్ అయిపోయినాను అంటే ఆయనని చూస్తే చాలు ఇంకా నాకు నా జీవితం ఇంకా ఆయననే ఇంకా నా సర్వస్వం, నా లోకం. అంటే ఏ మనిషి కూడా నేనున్నాను అన్నంత గ్యారంటీ ఉంది. ఆ దేవుడు నేనున్నాను నీకు. నీ తండ్రిగా నేనున్నాను. నీకెవ్వరు లేరని ఎందుకు అనుకుంటావు? నేనున్నాను కదా! ఈ సమస్త లోకంని నడిపించేదే నేను. అలాంటిది నేనున్నాను నీకు తోడు బిడ్డ అని చెప్పాడు. ఎవరు చెప్పారండి ఈ మాట? ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆయన ఫోటో చూస్తే చాలు ఇంకా నాకింకా ఏం అవసరం లేదు. బాధ కలిగితే చాలు ఆయనకెళ్ళి చూసామనుకోండి అక్కడితో ఆ బాధ సమాప్తం. కళ్ళలో నీళ్లు వస్తున్నా చాలు. ఆయనకెళ్ళి ఒక్క వైపు అలా చూసాననుకోండి అయిపోయింది. ఏదో ఒక సౌండ్ రావడం గాని, ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయడం. అంటే నేను బాధపడకూడదు ఆయన ముందర. నేను నీ మనసులో ఉన్నాను. నువ్వు బాధపడితే నేను బాధపడతాను బిడ్డ అంటాడు. ఎవరు చెప్తారండి ఇవన్నీ? ఎవరు చెప్పరు. ఇవన్నీ నేను రుచి చూసానండి ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత. అంటే నువ్వు మంచిగా ఉంటే ఆ దేవుడు కూడా నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ, నీ తోడు నీడై ఎప్పటికీ ఉంటాడు. సాయిబాబా ఒక మాట అంటారు. "నువ్వు నా వైపు ఒక్క అడుగు బిడ్డ, నీ వైపు నేను 100 అడుగులు వేస్తాను" అంటారు. అంటే ఇంత నమ్మకం, ఆ శ్రద్ధ సబూరితో ఉండాలి. ఎప్పటికైనా శ్రద్ధతో ఉండాలి. నేను చెప్తూ ఉంటా, నేను మంచి మనసుతో బాబాకి నేను ఇంతవరకు చెప్తున్నాను. అభిషేకాలు, పూజలు అవన్నీ నేనేం చేయలేదండి. నేనేం చేయలే. ఒకటి పెట్టుకున్నా. అది ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే నమ్మకం. అంతవరకు నమ్మకం అనేది నేను ఎక్కడెక్కడో పెట్టేసొచ్చాననమాట. ఎప్పుడైతే క్లాసెస్ వినుకుంటూ మాస్టర్ చెప్పినది నేను అవగాహన చేసుకుంటూ నాకర్థమైంది. మొదటగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం తెచ్చుకోవాలి ఎక్కడుండేది కూడా మనకి అనేసి, నేను ఆ నమ్మకం తెచ్చుకున్నప్పుడు ఆ శ్రద్ధతో ఉన్నాను కాబట్టి, ఆ నమ్మకం తోడైంది కాబట్టి, ఆ తండ్రి కూడా నిరంతరం నాకు తోడుగా ఉన్నాడనమాట. సో చూడండి, ఒక మనిషి కూడా మనకి ఈ కాలంలో తోడు లేరు అన్నప్పుడు, ఆ దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో చూసుకోండి. నీ నువ్వు ఏ విధంగా పూజిస్తే ఆయన ఆ విధంగా నేను వస్తానమ్మా అంట. నాకు తండ్రి రూపంలో నాకు కావాలి నాన్న అన్న. ఆయన నాకు బిడ్డ అని పలకరిస్తాడు. వీడియో స్టార్ట్ చేసినప్పుడు బిడ్డ అంటాడు. ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు? నేనున్నాను కదా బిడ్డ అని ఇంత ముద్దుగా మాట్లాడతాడంటే నేను ఇంకా అంత ఆనందం అన్నమాట. నాకు అంత హ్యాపీనెస్ నేను ఇంకా. అది కాక నేను పుట్టింది కూడా నేను గురువారం రోజు అన్నమాట. సో ఇంతవరకు మనం ఆ ప్రాపంచిక జీవితంలో ఉన్నాం కాబట్టి నేను ఆయనని కనుగొనలేదు. ఓకే. దేవుడు ఉంటారు, మనతో కూడా ఉంటారని నాకు తెలీదు. ఎప్పుడైతే ఈ సత్య మార్గంలో నేను పయనిస్తున్నానో
ఆ మార్గంలో ఇన్ని అద్భుతాలు ఉంటాయా, ఇన్ని మిరాకిల్స్ ఉంటాయా, ఒక మంచి మార్గంలో ఉంటే, ఒక మంచి చేసుకుంటూ వెళ్తే దేవుడు మనకు నిరంతరం అంత తోడుగా ఉంటాడా, నీడలా ఉంటాడా అనేది నాకు స్పష్టంగా అర్థమైందనమాట. సో చాలా మంది చూసి వాళ్ళ బాధేస్తూ ఉంటుంది. ఎందుకు అన్ని తెలిసినా కూడా నేను చెప్తాననమాట. ఓకే, ఈ విధంగా రాండి, చేసుకోండి. నేను కూడా ఈ విధంగా చేంజ్ అయ్యాను. చాలా బాగుంది. ఒక మంచి మార్గం అన్నమాట అని. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. సో వాళ్ళ ఇంకా అనేసి నేను అక్కడికి వదిలేస్తా. సో మనం ఏది కూడా పట్టుకొని లాగకూడదు అనమాట. సో నేను ఈ ఎనర్జీతోనే, ఈ మంచి మనస్సుతోనే సో నేను మెర్కావా పిరమిడ్ కూడా కొన్నాను. నాకు ఇది ఇంకా ఎంత హ్యాపీనెస్ అంటే, నేను మామూలు హ్యాపీనెస్ కాదండి. మా ఇంటికి వచ్చిన రోజు మెర్కావా, నేను నా లైఫ్ లో నేను పండుగల రోజు కూడా నేను అంత హ్యాపీగా ఎప్పుడు లేనండి. ఆ రోజు నాకు అన్ని గొప్ప విషయాలు, అన్ని మంచి విషయాలు, పొద్దుటి నుంచి రాత్రి వరకు మంచి ఫోన్స్, అంటే మంచి విషయాలు, ఏది జరుగో గుడ్ న్యూస్. ఫోన్ ఎత్తానంటే ఆ రోజు మొత్తం గుడ్ న్యూస్ అన్నమాట. అప్పటి నుంచి నాకు ఇంకా ఈ ఎనర్జీ అనేది హయ్యర్ గా యాడ్ అయిందనమాట, మెర్కాబా ఎనర్జీ. సో పిరమిడ్ పిరమిడ్ శక్తి, మన పత్రిజీ గారు చెప్పారు, పిరమిడ్ శక్తి అనేది మూడింతలో ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా మెర్కాబా అనేది ఇంకా ఎక్కువ శక్తినిచ్చే పిరమిడ్ అన్నమాట. సో నాకు కావాలని జస్ట్ మనసులో అనుకున్నాను మాస్టర్. నేను బయటకి ఎవరికీ చెప్పలేదు. నేను ఏమి చేయలేదు. మనసులో అనుకున్నాను. నాన్న నాకు మెరకబా ఉంటే ఎంత బాగుంటుంది అనేసి అనుకున్నా. దట్స్ ఇట్. అంతే. మా అమ్మగారిని ఒక్కసారి అడిగాను. అమ్మ నాకు కావాలి. అయిపాయ్. మా అమ్మ ఒప్పుకుంది. సో జస్ట్ దట్స్ ఇట్ అంతే. నీకు మంచి జరుగుతుందా? అది సెకండ్‌లోనే జరిగిపోతుంది మాస్టర్స్. దానికి నాకు ఒక రోజులో బుక్ అయింది. మరుసటి రోజులో కల్లా వచ్చేసింది. ఇంకో రోజు కల్లా ధ్యానం చేసుకున్నా. చూడండి. అంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నీలో మంచి అనేది కోరుకున్నప్పుడు అవి అంతటికవి జరిగిపోతూ ఉంటాయి. నువ్వు కావాలి అని నువ్వు నోరు తెరిచి అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది తెలుసుకున్నాననమాట. అంటే ఏ ఒకటే ఒకటి నువ్వు చేయాల్సింది. నువ్వు మంచి మార్గంలో ఉండు. ప్రె తెలిసిన మంచి అనేది ఇతరులకు చెప్పు. వాళ్ళు పాటిస్తారో, పాటించరో దాన్ని పక్కన వదిలేయాలి మాస్టర్స్. చెప్పడం నీ బాధ్యత. పత్రిజీ గారు చెప్పారు గానీ, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి కూర్చొని నువ్వు చెయ్యి అని చెప్పలేదు. చెప్పారు, ఆయన బాధ్యత ఏంటి? ధ్యానం చెయ్యండి, ధ్యానం చెయ్యండి అని చెప్పారు. సో చేసిన వారికి ఆ ఫలితాలు తెలుసు, ఆ ఎక్స్‌పీరియన్సెస్ తెలుసు, దాని విలువ తెలుసనమాట. సో ధ్యాన విలువ తెలిసిన వాళ్ళకి సో ఈ విధంగా ధ్యానం అనేది నా లైఫ్‌లోకొచ్చిందనమాట. చూడండి ఇన్ని చేంజెస్ అన్నమాట. సో ఇలా చేంజెస్ చూసుకుంటా నాకు ఇలాంటి బిగ్ చేంజెస్ అన్నమాట. ఇప్పుడు మెర్కాబా కాడికొచ్చి నా బిగ్ చేంజ్ అంటే ఇక్కడ మంచిగా నడుస్తూ ఉందన్నమాట. కరెక్ట్ 1 మంత్ అవుతుంది. 2 మంత్స్ అవుతుందన్నమాట మా ఇంటికొచ్చి మెర్కాబా. సో నేనెంత హ్యాపీనెస్, ఇల్లు మొత్తం ఒక పాజిటివ్‌నెస్ అన్నమాట. నేనేంటి నాకొక్కదాని కోసమని కాదు మాస్టర్స్. నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి. నా సరౌండింగ్స్ బాగుండాలి. సో నా ఏరియా వాళ్ళు బాగుండాలి. ఈ ఎనర్జీ అనేది అందరికీ అందాలి. నాకొక్కదానికి కాదు. అందరికీ అందాలి. సో మా ఇంట్లో నేను ఒక్కదాన్నే మాస్టర్ ధ్యానం చేసేది. సో అమ్మ, నాన్న, అన్నయ్య ఉన్నారు. వాళ్ళేం చెయ్యరన్నమాట. ఓకే. బట్ నేను ప్రత్యక్షంగా నేను చేసుకుంటా ధ్యానం. ఓకే. పరోక్షంగా వాళ్ళకి కూడా ఆ ఎనర్జీ అందాలి. ఓకే. వాళ్ళకి కూడా అందాలి అనేసి నేనేం చేస్తాననమాట, నేనేదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు సో ఈ పిరమిడ్ కింద ఖాళీ ఉంటుంది కదా! నేనేం చేస్తాను, వాటర్ పెడతాననమాట. వాటర్ పెట్టడం గాని, వాళ్ళకి సంబంధించిన ఐటెమ్స్ పెట్టడం గాని, సో నాకు శక్తి వస్తుంది. ఆ శక్తి అనేది వృధా కాకూడదు. నా మెయిన్ పాయింట్ అన్నమాట. అంటే ఈ ధ్యానంకొచ్చిన తర్వాత వేస్ట్ అనేది ఏది లేదు. ప్రతీది కూడా శక్తి రూపమే. ప్రతీది కూడా ఒక శక్తి. ఏది వేస్ట్ కాదు. ఒక వస్తువు గాని, ఒక ప్లేస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఏది వేస్ట్ కాదు. ప్రతీది కూడా ఒక శక్తినే. ఒక శక్తి రూపమే అన్నమాట. నేను అందులో వాటర్ పెట్టుకుంటాను. నేను తాగుతాను. ఇంట్లో వాళ్ళకి ఇస్తాను. సో కిచెన్ వర్క్ అప్పుడు ఆ నీళ్ళు కూడా యూజ్ చేసుకుంటాను. వచ్చిన వాళ్ళకి కూడా ఆ నీళ్ళు ఇస్తాను. సో మా ఇంటికనే కాదు, వచ్చిన వాళ్ళకి కూడా ఆ ఎనర్జీ అందాలి. వాళ్ళు కూడా బాగుండాలి. అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నానంటే, నేను ధ్యానానికి ముందు అంటే ఓకే, నేను బాగున్నాను. మంచిగా ఉంది. నా ఫ్యామిలీ బాగుంది. అక్కడి వరకే ఉండేది. ఇప్పుడు ఏమైంది? నేనే కాదు, మా ఫ్యామిలీనే కాదు, నా సరౌండింగ్స్ అన్నా, బాగుండాలి. నా నీది ఏరియా బ్రేక్ వస్తుందన్నా. బాగుండాలి. తల్లి, నీది నాదా నెట్ మేడం? సరిగ్గా లేదు. నీది నెట్ సరిగ్గా లేదనుకుంటా. ఒక్క నిమిషం మేడం, బ్లర్‌గా ఒక్క వస్తుంది. నిమిషం. కట్ అవుతుంది. బ్లర్ అయిపోతుంది. మేడం
వాయిస్ వస్తుంది కానీ నువ్వు బ్లర్ అయిపోతున్నావు. మీటింగ్ ఉందేమో చూడండి, ఒకసారి వినిపించట్లేదు. ఓకే. వస్తుందా మేడం? ఆ, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనం చేసుకునే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు ఏం కావాలో యూనివర్స్ అనేది ఎప్పుడు నిరంతరం తోడుగా ఉంటుంది అనమాట. సో అదే కాకుండా ఇంకో విషయం ఏంటి అంటే, నేను యూనివర్స్ కి బాగా కనెక్ట్ అయిపోయాను మాస్టర్. వినిపించట్లేదా? కాదు, బ్లర్ అయిపోతుంది. వినిపిస్తుంది నెట్ మేడం. నెట్ రావట్లేదమ్మా, షేక్ అవుతుంది. ఒక్క నిమిషం. వాయిస్ మటుకు బాగా వస్తుంది. ఓకే, నాకు నీట్ గానే వస్తుంది. చూడండి మేడం, ఇప్పుడు మేడం. ఉమ్, ఓకే ఓకేనమ్మా. ఓకే, స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇంకో విషయం ఏంటి అంటే, నేను యూనివర్స్ కి బాగా కనెక్ట్ అయ్యాను మాస్టర్స్. అంటే ఈ నేచర్ కి, అంటే ఈ నేచర్ కూడా ఒక భాగం మనకు ఈ నేచర్ కూడా ఒక భాగమే. మనం ఒక్కటే కాదు, ఈ మొక్కలు, చిన్ని చిన్ని మొక్కలు, ఈ నేచర్ మొత్తము ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీనే అని బాగా అర్థమైంది అనమాట. సో ఎప్పుడైతే మనకు సెల్ఫ్ లవ్ ఉంటుందో, ఎప్పుడైతే నీలో ప్రేమ నిండి ఉంటుందో, ఆ ప్రేమని నువ్వు పంచగలవు. లేకపోతే ప్రేమ అనేది నువ్వు పంచలేవు అనమాట. అది ఏ విధంగా కానీ, ఏ రూపంలోనైనా కానీ, అన్నయ్యకి కానీ, అమ్మ నాన్నకి కానీ, ఎవరికైనా నువ్వు ప్రేమ పంచాలి అంటే నీ సెల్ఫ్ లవ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకున్నప్పుడు నువ్వు ప్రేమించబడతావు, ప్రేమిస్తావు కూడా వేరే వాళ్ళని. సో నేను ఎప్పుడైతే ఆ విధంగా యూనివర్స్ కి కూడా నాకు తెలియకుండా నేను కనెక్ట్ అయిపోయాను. నేనేం చేయాలి, జస్ట్ ఇది సాధన చేస్తూ ఉన్నా. దాని ద్వారానే ఈ ఒక్కొక్క పాయింట్ అనేది నాకు తెలుస్తూ ఉందన్నమాట. ఆ యూనివర్స్ ఇంత కనెక్ట్ అయ్యాను అంటే, నాకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా, చెట్లు కూడా ఇట్లా లవ్ షేప్ లో, మంచిగా ఇట్లా లవ్ షేప్ లో కనిపించడం గానీ, నేను చేసే ప్రతి పనిలో కూడా ఆ ప్రేమ తత్వం అనేది నాకు వస్తుందన్నమాట. సో మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు కూడా నాకు మంచిగా తెలుసా, మీరు అన్ని రోజు నేను యూనివర్స్ కి లవ్ చెప్పుకుంటాను, థ్యాంక్స్ చెప్పుకుంటాను, నేను కృతజ్ఞతలు అనేది తప్పకుండా చెప్పుకుంటాను అనమాట. సో నాకు ఆ చెట్లు కూడా అన్ని తెలిసి ఇలా మంచిగా ఇలా లవ్ షేప్ లో ఉన్నాయన్నమాట. ఇంత చూడండి, అది చూస్తుంటే ఇంత హ్యాపీ అనిపిస్తుందంటే, మనం ఇచ్చే ప్రేమ అంత అందుకుంటున్నాయా అవి అనేసి ఇంత ఆనందం వేస్తుందంటే నాకు చాలా 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 హ్యాపీ అనమాట. అందరు చూసి నీకు ఇలాంటి వాళ్ళకి అనిపిస్తున్నాయా అని అడిగారు నన్ను మా ఇంట్లో వాళ్ళు. అంటే కనిపించడం ముఖ్యం కాదు. నీలో ఆ ప్రేమతత్వం ఉన్నప్పుడు, నువ్వు అంత ప్రేమిస్తున్నప్పుడు నువ్వు చూసే ప్రతిది కూడా ప్రేమతత్వంతోనే ఉంటుంది. ఆ విషయం అది ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు ధ్యానం చేసి ఆ ఇంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నప్పుడు, ఇలా చిన్న చిన్న విషయాలు మాస్టర్స్, ఇవన్నీ ఏంటి పెద్ద పెద్దవని కూడా కాదు. చిన్ని చిన్నవి ఏంటి అంటే, ఇవి మనం ఎప్పుడు చూడండి. ఆ ప్రాపంచిక జీవితంలో పడి మనం ఎన్నడూ చూడలేదు. ఇవన్నీ ఎప్పుడో మిరాకిల్స్ నేను చూడలేదు. సో ఇవన్నీ చిన్న చిన్నవి అయినా కూడా ఆ మనసుకు ఎంతో సంతోషం, తృప్తి, ఆనందం అన్నమాట. అలా చూసినప్పుడు ఎంతో ప్రేమ భావం అవి కూడా పలకరిస్తున్నట్టు, ఆ నేచర్ ఎంత బాగుంటుందంటే నాకు నాకు కొంచెం చల్లగా ఉండాలి అంటే అలా మంచిగా ఇట్లా చల్లగాలితో తగిలిపోవడము, కొంచెం ఎండ రావాలి అంటే మంచిగా సూర్యుడు ఇట్లా పైకి వచ్చి మంచిగా ఇట్లా లోపలికి వెళ్ళిపోవడం. చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంటుందంటే నేచర్ తో ఒక మనిషికి. అది మనం ఎప్పుడు ఫీలింగ్ అవుతామో, ఎప్పుడు మనం ఆ విధంగా మనం నడుచుకుంటామో, నీ లోపల అంత ప్యూర్ గా ఉన్నప్పుడు మాత్రమే అన్ని కూడా ఇలా మంచి చక్కగా జరుగుకుంటూ వెళ్తాం అనమాట. సో ఆ విషయాన్ని బాగా గమనించాలి ప్రతి ఒక్క మాస్టర్, ప్రతి ఒక్కరు కూడా. ఈ చిన్న చిన్న విషయాన్ని మనము ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఆనందాన్ని మనం చెప్పలేము. ఆ ఫీలింగ్ చూడండి, అది ఎంత హ్యాపీగా ఉంటుంది. చూడండి, ఒకానొక స్టేజ్ లో ఇంకా లైఫ్ అయిపోయింది అన్న స్టేజ్ లో ఉన్న నేను, ఇప్పుడు ఒక లైఫ్ ఉంది, ఈ జీవితం, ఒక జీవితం ఇంత అందంగా ఉంటుందా, ఒక మనిషి జీవితము ఇంత ముఖ్యమా అంటే, అన్ని జీవరాశులలో మానవుది ఇంత ముఖ్యమో చూడండి. అది నాకు బాగా అర్థమైంది. చాలా మంది ఇది తెలియక ఎన్నెన్నో ఏవో చేసుకుంటూ ఉంటారు. కానీ చాలా కష్టం మాస్టర్స్. చూడండి, ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ని మనం మిస్ అవుతున్నాము. నేను కూడా చాలా ఒకసారి బాధపడేదాన్ని. అమ్మో, నా లైఫ్ మీద నేను ఎండ్ అనుకున్న దాన్ని, ఇంత మంచి లైఫ్ ఉంటుందా, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా ఒక లైఫ్ అనేది. అది మనం మార్చుకుంటూ పోతే చూడండి మాస్టర్స్, చేంజ్ అనేది నీలో నువ్వు స్టార్ట్ చేసుకున్నప్పుడు అది అవుతుంది. వేరే వాళ్ళు చెప్పొచ్చు మారుతావు, కానీ నీలో మారినప్పుడే నీ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు సెల్ఫ్ మోటివేట్ అయ్యానో, నాలో నుంచి నేను మార్చుకోవాలి, నేను మారితేనే
నా చుట్టూ వాళ్ళు మారుతారు, నా సరౌండింగ్స్ మారుతాయి, నా ఆలోచన విధానం మార్చుకుంటేనే ఇవన్నీ మారుతాయి అని తెలిసినప్పుడు నేను ట్రై చేశా. ఓకే, ట్రై చేద్దాం. ఇదే కదా చేయాల్సింది, మంచి పనే కదా చేద్దాం అనేసి ట్రై చేశాను. ఇప్పుడు నేను అలాగనే కంటిన్యూ అవుతూ ఉన్నాను అనమాట. చూడండి, ఈ విధంగా నేను ఒక్క ఆలోచన, ఆ మనస్సు అని చాలా మంది అంటారు, అబ్బా మనసు చెడ్డదబ్బా, ఆ మనసు ఏది చెప్పిన మాట వినదు, అదంతే అబ్బా. కాదు మాస్టర్స్, మనసు చెడ్డది కాదు, ఆ మనసులో ఉన్న ఆలోచనలు. నువ్వు మంచిగా ఆలోచిస్తే ఆ మనసు మంచిగా అవుతుంది. నువ్వు చెడుగా ఆలోచించావు అనుకోండి, చెడుగా అయిపోతుంది. చూడండి, ధ్యానానికి ముందు నా ఆలోచనలన్నీ దుఃఖము అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏడుపు తప్ప ఇంకా అయిపోయా. ఏడుపు వస్తుంది, ఇంకా అంతకు మించి ఏం రాదు. అవును, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, దాని మూలం ఏంటి కనుక్కొని దాన్ని సాల్వ్ చేసుకోవాలన్నా ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి, యూత్ కనే కాదు, ఎవరికైనా సరే మాస్టర్స్, ఎవరికైనా ఆలోచన ఉన్నప్పుడు ఏవి జరగవు మాస్టర్స్. ఇప్పుడు ఎన్నెన్ని చూస్తున్నాం మనం, దుర్ఘటనలు అవన్నీ కూడా ఏమి జరగవు. ఎందుకంటే మన మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ తల్లిదండ్రుల మైండ్ సెట్ మారినప్పుడు పిల్లలు ఆటోమేటిక్ గా మారుతారు మాస్టర్స్. ఓకే, సో అది నేను బాగా తెలుసుకున్నాను అనమాట. సో మైండ్ సెట్ అనేది మారింది. ఓకే, మనసు చెడ్డది కాదు, నీ మనసులో వచ్చే ఆలోచనలు మంచివా చెడ్డవా అనేది నీ బిహేవియర్ మీద బేస్ అయ్యి అనమాట. చూడండి, ఒక చోటికి వెళ్ళినప్పుడు ఒకరు వచ్చారు అంటే మనకు పాజిటివ్నెస్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా ఉండాలి. కానీ అబ్బా ఈ అమ్మాయి వస్తే ఇక్కడ అంతా ఈ విధంగా నెగిటివ్ గా ఉంది, ఇట్స్ నాట్ కరెక్ట్, ఈ అమ్మాయి కరెక్ట్ కాదు అని అనుకోకూడదు. ఓకే, అక్కడ మనం వెళ్ళాము అంటే అంత మంచిగా ఉండాలి. నేను స్కూల్ నుంచి కాలేజ్ కానీ స్కూల్ కానీ ఇప్పటి వరకు కూడా నేను అంటే ఎంత గౌరవిస్తారంటే సార్ వాళ్ళు కానీ అందరూ. ఎందుకు అంటే మనం కరెక్ట్ వేలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారు మాస్టర్స్. ఇది చాలా మంచి మంచి పాయింట్. అది నువ్వు చదువుకున్నా చదవకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, నువ్వు మంచిగా ఉన్నావు అంటే ప్రతి ఒక్కటి కూడా మంచిగానే జరుగుతుంది. సో నేను అప్పుడు అంత మంచిగా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇంత తొందరగా నేను దీంట్లోకి వచ్చినప్పుడు కూడా ఏదైనా చెప్పినప్పుడు కూడా తొందరగా అర్థం అయ్యేది, తెలుసుకునేదాన్ని. అర్థం కాకపోతే మేడం వాళ్ళని, సార్ వాళ్ళని అడిగి తెలుసుకునేదాన్ని. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేదాన్ని. సో ఈ విధంగా అలా అడుగుతూ అలా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఓకే, ఆ క్లాసెస్ వింటూ, ఒకటే కాదు మాస్టర్స్, కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒక్కటే కాదు. సో క్లాసెస్ వినాలి, క్లాసెస్ చెప్పడం నేర్చుకోవాలి. నాకు కూడా నిజంగా చెప్తున్నాను మాస్టర్స్, నాకు క్లాసెస్ విన్న ఒక 1 year తర్వాత నుంచి నాకు ఎందుకో లోపల బాగా క్లాస్ చెప్పాలని అని ఉండేది. నేనే క్లాస్ చెప్పుకునేదాన్ని సొంతంగా రికార్డ్ చేసుకొని, నేను క్లాస్ చెప్పుకునేదాన్ని ఇంట్లో. సో నేను ఎలా చెప్పుకుంటున్నాను, ఓకే నేను కరెక్ట్ చెప్తున్నానా, క్వశ్చన్స్ కరెక్ట్ గా ఇస్తున్నానా, సో నా కంటెంట్ అనేది కరెక్ట్ గా అవుతుందా, రిప్లై అవుతుందా, వాళ్ళకి కరెక్ట్ గా వినిపిస్తుందా, సో నేను కరెక్ట్ గా చెప్పగలుగుతున్నానా, భయపడకుండా మాట్లాడగలుగుతున్నానా. సో ఇవన్నీ నేను జస్ట్ 3 classes చెప్పాను మాస్టర్. దిస్ ఇస్ మై 4th class అనమాట. సో నేను భయపడలేదు. నేనే వెళ్ళి అడిగినాను, సార్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, నాకు చెప్పాలనిపిస్తుంది ఎందుకో. సో ఆ టాలెంట్ ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవాలి మాస్టర్స్. ఓకే, ఎప్పుడు ఎక్కడ వేస్తే బొమ్మలపూడికి అక్కడే లెక్క ఉండకూడదు అనమాట. ప్రతిది కూడా నువ్వు ఒక స్టెప్ అనేది వెళ్తూ ఉన్నప్పుడే నువ్వు ఆ మార్గానికి చేరుకుంటావు. అంతేకాని చిన్న 0 class లోనే ఉంటే నువ్వు 10th class కి వెళ్ళలేవు. 0 నుంచి 1, 1 నుంచి 2 3 అలా అనేది నువ్వు వెళ్తూ ఉంటేనే 10th class కి చేరుతావు అనమాట. సో నాకు కూడా అలాగే అనిపించింది. నాకు చాలా ఇష్టం చెప్పడం అంటే, ఎక్స్ప్లెయిన్ అంటే ఇంకా చాలా 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 ఇష్టం అనమాట. సో కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను ఈ విధంగా సెమినార్స్, క్లాసెస్ బాగా చెప్పేదాన్ని. 150 స్టూడెంట్స్ కి 250 స్టూడెంట్స్ కి చెప్పేదాన్ని. సో నాకు అది బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఈ విధంగా నాకు ఇక్కడ ఇది పనికొచ్చింది అనమాట. ఓకే, నాకు తెలిసినది కూడా నేను కూడా అందరికీ చెప్పాలి, ఆ ధైర్యం నాకు ఉన్నప్పుడు నేను కూడా ఆ జ్ఞానాన్ని పంచుకోవాలి. ఎందుకు అంటే క్లాస్ ఒక 10 మంది వినారనుకోండి మాస్టర్స్, అందులో ఒక్కరి జీవితం అయినా మనం మార్చగలుగుతామా? ఒక్కరి జీవితంలో అయినా ఒక్క ఆలోచన అయినా మనం మంచి ఆలోచన తీసుకొస్తాం కదా. చూడండి మాస్టర్స్, ఇంత మంచి గొప్ప ఆలోచనలు ఇలాంటివి చిన్ని చిన్నవే మాస్టర్స్. అంత గొప్ప ఆలోచన వచ్చింది నాకు. సరే 10 మంది విన్నా గానీ ఒక్కరు విన్నా, ఆ ఒక్కరిలో కూడా ఒక్క మార్పు వచ్చినా కూడా నేను ఒక్కరిని మార్చినట్టు కాదు మాస్టర్స్, ఒకరికి జీవితాన్ని ఇచ్చినట్టు మాస్టర్స్. అట్లనే నాకు కూడా జీవితం వచ్చింది. ఆ మేడం ద్వారానే నేను కూడా ఇక్కడి వరకు వచ్చాను. అంటే నేను ఇంత జ్ఞానాన్ని సంపాదించుకొని నాకు ఒక లైఫ్ ఉంది అని ఇంత బ్యూటిఫుల్ గా నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణము నేను పుష్ప మేడం అనమాట. మరొకసారి నేను ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి మార్గంలోకి నేను వచ్చాను అంటే నాకు ఇంత హ్యాపీనెస్ అనమాట. అసలైన మిరాకిల్స్, అసలైన లక్ అనేది ఇది అని అర్థమైంది. ఒక్కటి అర్థమైంది, ఇంకా జీవితం అంటే ఫస్ట్ ధ్యానం ఉండాలి. జీవితం అంటే ఒక ధ్యానం ఉంటేనే అది ఒక మంచి జీవితము. అది ధ్యానం చేసే వారికి ఒక్కటే తెలుస్తుంది మాస్టర్స్. ఒక మామూలు మనుషులకు అస్సలకి తెలియదు అనమాట. సో తెలుసుకుంటే ఎవరైనా
చెప్పవచ్చు. ఇది పెద్ద విషయం కాదు మాస్టర్. కానీ ఇలాగే చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఉండాలనేది నాది తాపత్రయం అన్నమాట. సో ఇలాంటి క్లాసెస్ ఎందుకు అంటే కూడా నా జ్ఞానం కూడా ఇతరులకు అందుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ కూడా చేసుకొని జీవితంలో సంతోషం అనేది ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అనేది నా తాపత్రయం అన్నమాట. సో బిగ్ చేంజెస్ అనేటివి కూడా జరుగుతాయి. చెప్పాను కదండీ నా జీవితంలో కూడా ఇలా జరిగాయన్నమాట. నాకు కావాల్సినటివి నా మనసులో ఉందనుకోండి అది బయటకొచ్చేస్తుందన్నమాట. నాకేదైనా పాట కావాలనుకోండి ఆ పాట వెంటనే టీవీలో వచ్చేస్తుంది. నాకు ఈ విధంగా చూడాలనిపిస్తుంది టీవీలో ఒక ప్రోగ్రామ్ అనుకోండి, ఆ ప్రోగ్రామ్ అక్కడికొచ్చేస్తుంది. నాకైతే ఇంకా టీవీలో ఉన్న వాళ్ళు వస్తుంటారు కదా మాస్టర్స్, యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ఒక్కొక్కసారి నాకు తెలిసిపోతుంటదన్నమాట. సో అంత అలా మైండ్ అయిపోయిందన్నమాట నాకు. అంటే తెలిసిపోతుంది నేను ముందండి. నేను డ్రీమ్స్ లో ఎక్కువ కనెక్ట్ అవుతా మాస్టర్స్. సో నాకు డ్రీమ్స్ లో నేను బాబా రాని రోజు ఉంటాడన్నమాట. నేను ప్రతి రోజు బాబాతో కనెక్ట్ అవుతూ ఉంటా. సో ఆయన వచ్చి పలకరిస్తూ ఉంటాడు, నేనున్నాను. అలానే నేను ధ్యానానికి రాకముందు కూడా నాకు ఎక్కువ నేను టెంపుల్స్ చూసాను మాస్టర్స్. నా డ్రీమ్స్ అంటే 100 లో 99% నేను టెంపుల్స్ చూసాను. నా నిజ జీవితంలో నేను ఎప్పుడు కూడా అన్ని గుడిలు, దేవాలయాలు ఎప్పుడు నేను చూడలేదు. ద్వారకా కూడా చూసాను మాస్టర్. ఈ సందర్భంగా ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా చెప్పుకుంటున్నాను. అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారకా కూడా నేను డ్రీమ్ లో చూసాను. అది తెలియక ముందే, ఆ ద్వారకా ఉందని తెలియక ముందే నాకు కలలో కనిపించింది. అదే పిక్చర్ ని నేను యూట్యూబ్ లో చూసి నేను షాక్ అయ్యి ఇలా ఉన్నాను అనమాట. ఇదేంటి నాకు కలలో వచ్చింది ఆ పిక్చర్, ఇదేంటి రియల్ గా ఉంది, జరుగుతాయా ఇలాంటి అద్భుతాలు చూడండి. షాక్, నేను మామూలు షాక్ కాదనమాట. ఇదేంటి బాబు నేను డ్రీమ్ లో ఉండేది నిజంగా నా కళ్ళ ముందర ఉంది. అది ద్వారక అంత పెద్ద పెద్ద స్తంభాలు. నేను అమ్మవారిని కూడా దర్శించుకున్నాను మాస్టర్ సందర్భంలో. ఇంత గొప్ప దర్శనం అంటే అమ్మవారిది. నేను పూజ చేసుకున్నాను 41 రోజులు. సో అప్పుడు నాకు అమ్మవారు అట్లా ఆ విధంగా అండర్ గ్రౌండ్ వాటర్ లో మంచి దేవాలయంలో ఒక మంచి కాంతి రూపంలో ఆమె దర్శనం ఇచ్చింది అనమాట. నాకు ఎంత హ్యాపీగా అంటే ఇంత చాలా హ్యాపీ అన్నమాట. సో అదే యూట్యూబ్ లో చూసి షాక్ అయ్యాను. వావ్, ఈ పిక్చర్ నా కలలో వచ్చినది నా రియల్ గా ఉంది ఇప్పుడు నాకు. కనీసం ద్వారకా అని తెలియగానే ఇంకా ఆనందం వేసింది అనమాట. వావ్, నాకు ద్వారకా కూడా వచ్చింది కలలో. ఇన్ని దేవాలయాలు, పాత దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఎన్నెన్నో చూశాను మాస్టర్స్ నేను. ఎన్నో దేవాలయాలు. మొన్న కూడా ఒకటే గుడిలో అంతమంది దేవతల విగ్రహాలు లైన్ గా నిలబడినట్టు, మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఆ విధంగా అంత దగ్గరగా చూసానన్నమాట దేవుళ్ళని. ఆ విధంగా నేను డ్రీమ్స్ లో ఎక్కువ చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోతాను అనమాట. ఇది కూడా నాకు ధ్యానానికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది అనమాట. అప్పటికి మామూలుగా జరుగుతూ ఉండే అనమాట. ఇప్పుడు ఇంకా ఎక్కువ అనమాట కనెక్షన్ అనమాట. ఇంకా బాగా వచ్చారు కాబట్టి నేను ఇంకా కనెక్షన్ ఎక్కువైంది అనమాట. సో నాకు ఏది కావాలన్నా అది ప్రొవైడింగ్ చేయడం అనమాట. నేను జస్ట్ నా తండ్రికి వెళ్ళి అలా చూస్తే చాలా ఆయనకి తెలిసిపోతుంది. నా బిడ్డకి ఏం కావాలో నేను ఇచ్చేస్తా. నా బిడ్డకి ఏం కావాలి ఇప్పుడు అర్థమైంది నాకు. నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నా నా బిడ్డని ఎలా చూసుకోవాలి చూడండి. ఈ తల్లిదండ్రులు కూడా 24 అవర్స్ నీ పక్కన ఉండాలి మాస్టర్స్. ఆయన నీ నీడగా ఉన్నాడు అంటే నువ్వు ఎంత మంచి మార్గంలో ఉంటే ఆయన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు చూడండి. ఆ యునో అది ఆ ఫీలింగ్ అనేది చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ అనేది చేయాలి మాస్టర్స్. ప్రతి ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు కూడా అనమాట. సో చిన్న చిన్న లైఫ్ చేంజెస్ చేసుకొని కూడా ఇంత మంచి బ్యూటిఫుల్ గా బ్రతకొచ్చు అనమాట మన జీవితంలో అనమాట. సో ఈ విధంగా కూడా కనెక్ట్ అయ్యాయి అనమాట. సో ఎందుకు అంటే మన లోపల ఒకటే అనమాట. సో దీపం మనం వెలిగిస్తాం కదండి మాస్టర్స్. గుళ్ళోకి వెళ్ళినప్పుడు దీపం వెలిగిస్తాం. ఓకే, ఆ దీపం వెలిగించినప్పుడు మనం ఏమనుకుంటాం, సో మనం ఒక కోరిక కోరుకొని దీపం వెలిగించేసి వస్తాం. ఓకే, అక్కడ వెలిగిస్తున్నాం కానీ నీలో ఒక దివ్య జ్యోతి ఉంది. ఆ జ్యోతిని నువ్వు వెలిగించుకోవాలి. లోపల చీకటి కాదు. ఆ జ్యోతిని వెలిగించినప్పుడు ప్రపంచం నీలోనే ఉంది, ఎక్కడ లేదు. బయట ఎదుగుతున్నాం అన్ని మనం. ఓకే, ప్రాపంచికంలో ఏం చేస్తున్నాము, ఒక ప్రాబ్లం వచ్చిందంటే నాకు సొల్యూషన్ వాళ్ళు చెప్తారో, వీళ్ళు చెప్తారో, ఆ పరిహారము ఇదో అనేసి బయట మొత్తం వెతుకుతున్నాం. కానీ అన్ని నీలోనే ఉన్నాయన్న విషయం నాకు తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ఏ ఏ ఎక్కడ బ్రతుకుతున్నాం మనం అసలుకి, అసలైన సత్యాన్ని తెలుసుకోకుండా ఏ జీవితం బతికినా ఇన్ని రోజులు నాకు అనిపించింది అయ్యో చిన్నప్పటి నుంచి నేను ఎందుకు రాలేదు ధ్యానంలోకి, నేను ఎందుకు ఎవరు చెప్పలేదు నాకు ఎన్నిసార్లు అనిపించింది. చాలా మంది అన్నారు ఈ వయసులో నువ్వు ధ్యానంలో కావడం ఎంతో అదృష్టం అని అన్నారు. నాకు ఇప్పటికే అనిపిస్తుంది అప్ప నేను ఇంకా చిన్న పిల్లగా వచ్చినప్పుడు ఉంటే ఇంకా బాగుంటుంది కదా చూడండి. అంటే ఎందుకంటే ఆ రుచి తెలిసిన తర్వాత మాస్టర్స్ మనకు అనిపిస్తుంది ఇంకా
ఇంకా ముందర వచ్చింది బాగుంటుంది, ఇంకా ముందర వచ్చింది బాగుంటుంది అని. సో అన్ని జన్మలలో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం ధ్యానంకి. అందుకే ఈ జన్మలో అంత తొందరగా కూడా వచ్చినామని నాకు అర్థమైంది అనమాట. సో ప్రతిది కూడా పూర్వజన్మ సుకృతమే. ప్రతి ఒక్కటి కూడా కర్మ ద్వారా పని చేస్తుంది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడిని తిడతారు మాస్టర్స్ అందరూ. నా దేవుడు అది చేశాడు, దేవుడు ఇది చేశాడు, నాకు న్యాయం చేయలేదు, అది చేయలేదు అని ఈ విధంగా అంటాం దేవుణ్ణి. కానీ నేను ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాను, ప్రతిది కూడా నీ కర్మ ద్వారానే ప్రతిది కూడా పని చేస్తుంది. నువ్వు మంచి కర్మ చేసుకుంటే మంచిగా వస్తుంది, చెడు కర్మ చేసుకుంటే అది చెడుగానే వస్తుంది అనేది నాకు ఎప్పుడు అర్థమైందో, ఓకే, ఎప్పుడు అర్థమైంది. దేవుణ్ణి నిందించడం అనేది నేను ఎప్పుడు చేయలేదు మాస్టర్స్, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ అనేది ఉండేది నాకు అప్పుడు ప్రపంచంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ధ్యానానికి రాకుండా వచ్చిన తర్వాత సత్యం ఏమర్థమైంది అంటే, నీ కర్మని నువ్వు చేసుకునేదే నీకు వచ్చింది. ఓకే, నువ్వు పుణ్యం చేసుకున్నావా, వచ్చింది. చేతులు కాళ్ళు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, మంచిగా ఉంది అంటే నువ్వు మంచి పుణ్యం చేసుకున్నావు, వచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఓకే, పూర్వజన్మ కాలం ఇలా చేసుకున్నావు, సో నీకు అందుకే ఈ విధంగా వచ్చింది. ఓకే, అంటే అది అర్థమైంది. సత్యం అర్థమైనప్పుడు ఏమవుతుందో మాస్టర్స్, మనకు క్వశ్చన్స్ అనేవి రావు. ఎందుకంటే అక్కడ ఒకటే పాయింట్ ఉంటుంది, ఇంకా దానికి ముందర వెనకాల అలాంటి పాయింట్స్ ఇంకా వేరేవి ఏం ఉండవు. నీకు సత్యం అర్థమైంది, ఓకే, ఇంకా కర్మ ద్వారా ఏవైనా వస్తాయి, మళ్ళీ ఏవైనా పోతాయి, అంతే, అంతకు మించి ఇంకా ఏం లేదు అని అర్థమైనప్పుడు నువ్వు ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకునే సిచ్యువేషన్ కూడా నీలోనే ఉంటుందన్న విషయం కూడా నీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇది నాకు విషయం అర్థమవుతుందో, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉందన్నమాట. ఎందుకు అంటే మనం ధ్యానం ఆ సాధన చేస్తూ 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 ఉంటే ఇలాంటివి ఒకటి కాదు మాస్టర్స్, ఎన్నెన్నో విషయాలు అలా వస్తూ ఉంటాయి. నాకు అయితే కదా మాస్టర్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా నాకు ఒక అమృతం తాగితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ అమృతం తాగితే ఫీలింగ్ కనిపిస్తుంది అనమాట. క్లాసెస్ వింటున్నప్పుడు చూడండి ఎంత గొప్ప అనుభవం, ఆ ఫీలింగ్ రావాలన్నమాట. సో ఎప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, సో నీలో ఆ ప్యూర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది, నీ ఆత్మ అనేది ఆ ప్యూర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మన మామూలు దేహానికి బట్ట అవన్నీ ఎంత ముఖ్యమో, స్నానం చేయించడం అవన్నీ ఎంత ముఖ్యమో, నీ ఆత్మకి కూడా ధ్యానం అనేది అంత ముఖ్యమన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఓకే మాస్టర్స్. సో ఆత్మ అనేది, సో మామూలు మనుషులు అడగండి ఆత్మ అంటే ఏంటంటే ఏమంటారు మాస్టర్స్, దెయ్యం అంటారు. సో మామూలు మనుషులకు తెలియదు ఆత్మ అంటే. అలాగే ధ్యానంలోకి ఏమంటారు, నువ్వు ఎవరు అంటే నేను ఒక ఆత్మని, ఒక సోల్, సోల్ మనం. సో చూడండి ఎంత వ్యత్యాసం ఉందో అక్కడ ఆలోచించే దానికి, మన ధ్యానంలో ఒక ఆలోచించే దానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసుకోండి మాస్టర్స్. సో ఈ విధంగా ఏమవుతుందంటే మన ఆత్మ అనేది మన ప్యూర్ సోల్ అవుతుంది అనమాట. ఓకే, ఆ సోల్ అనేది ఎంత ప్యూర్ గా ఉంటుందో మన నుంచి వచ్చే వర్డ్స్ కూడా అంత ప్యూర్ గా ఉంటాయి, మనం చేసే పని కూడా అంత బాగా ఉంటుంది. ఓకే, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఫ్రీక్వెన్సీ కూడా అంతే హై ఎనర్జీలో ఉంటుంది మాస్టర్స్. లవ్ కి కూడా అందుకే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ఇట్ అట్రాక్ట్స్ అనమాట. సో అది హయ్యర్ అనమాట, ఇంకా హయ్యర్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీలో మనం గాన ఉన్నాం అనుకోండి, మన నుంచి వెలువడే ప్రతి ఒక్క పని కానీ, మనం చేసే ప్రతి ఒక్క పని కానీ, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కానీ, ప్రతి ఒక్క పలుకు కానీ ఎంతో స్పష్టంగా, ఎంతో మంచిగా, అమృతం లాగా వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. సో చూడండి మాస్టర్స్, ఎంతో మనం నేర్చుకునేది మీ చిన్నవో పెద్దవో అది వదిలేయాలి మాస్టర్స్. చిన్నవి పెద్దవని కాదు మాస్టర్స్, ప్రతిది కూడా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి అంటే మనకంటే చిన్న వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు, మనం నేర్చుకోవాలంటే మనకంటే పెద్ద వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సో చాలా మందికి ఈగో ఉంటుంది, నాకంటే చిన్న వాళ్ళ నుంచి నేర్చుకుంటే నేను చులకన అయిపోతా అనేసి. అది అస్సలు ఉండకూడదు మాస్టర్స్. జ్ఞానం అనేది ఈ వయసు ఉన్న వాళ్ళకే ఉంటుంది, ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఉంటుందని కాదు మాస్టర్స్. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఉంటుంది. ఓకే, అది ఏజ్ అనేది ఏది ఉండదు అనమాట దానికి. సో ప్రతి ఒక్కటి కూడా ఇంతగానే తెలుసుకుంటూ ఉండాలి. నీ నుంచి చిన్న వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నప్పుడు కూడా నువ్వు మంచిగా తెలుసుకోవాలి. అవును, వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. ఓకే, నీకు ఇష్టమైంది అనుకోండి, పాటించండి, నేర్చుకోండి. పాయింట్స్ ఒక 2 పాయింట్స్ లో నీకు 1 పాయింట్ నచ్చింది, నేర్చుకోండి. దాన్ని నువ్వు ఎప్పుడైతే నీ రియల్ లైఫ్ లో యాడ్ చేస్తావో ఆ పాయింట్స్ ని, నువ్వే చేంజ్ అవ్వడం నువ్వు గమనిస్తూ ఉంటావు నీ లైఫ్ లో. సో నేను అలాంటివి నేను మాస్టర్స్ చెప్పినప్పుడు క్లాసెస్ విని నాకు నచ్చిన పాయింట్స్ తీసుకొని నా రియల్ లైఫ్ లో నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశానో, సో నాకు కనిపిస్తూ ఉందన్నమాట ఒక్కొక్కటి వావ్, ఇంత మంచిగా, ఇంత హ్యాపీగా ఉంటుందా, ఇంత ఫ్రీక్వెంట్ గా ఉంటుందా లైఫ్ అనేది
అంటే మనం నేర్చుకుంటూ పోవాలి కానీ ప్రతిదీ కూడా నేర్చుకుంటూనే ఉండొచ్చు మాస్టర్స్. నేర్చుకోవడం అంతే ఫుల్ స్టాప్ ఉండదు మాస్టర్స్. ఆ జ్ఞానానికి ఫుల్ స్టాప్ ఉండదు. అది ఒక ఫ్రీ స్పేస్ అనమాట. ఇంకా ఎనర్జీ అనమాట. అంత ఎనర్జీ ఉంటుంది అనమాట దానికి. దానికి అంతం అనేది లేదు. ఆది ఒకటే ఉంటుంది, అంతం అనేది ఉండదన్నమాట. మనం ఎంత నేర్చుకున్నా ఏ వయసులో అయినా, ఎంత వయసు వరకైనా నేర్చుకుంటూనే ఉంటాం. ఇన్ని జన్మల్లో మాస్టర్స్ నేర్చుకోవడం ఒక జన్మ చెప్పండి. ఒక జన్మ కాదు, 1 ఇయర్ కాదు, 1 సెకండ్ కాదు, 1 మినిట్ కాదు. ఎన్ని జన్మల నుంచో మనం నేర్చుకుంటూ ఈ జీవితానికి మనం వచ్చినాం. ఒకటేసారి ఎవరు రారు. ఒకటేసారి ఎవరికి పట్టదు నేర్చుకొని. ఓకే, ప్రతి ఒక్కరికి కొన్ని జన్మలు పట్టవచ్చు. ఓకే, కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అది మనం అర్థం చేసుకునే కెపాసిటీ మీద మనం దాన్ని అర్థం చేసుకుని దాన్ని మూవ్ ఆన్ కావాలి. ఓకే, ఎక్కడ ఒక్కడ ఉండకూడదు. నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు నువ్వు వింటున్నావు, ఆ వినే స్టేజ్ నుంచి చెప్పే స్టేజ్ కి కూడా నువ్వు కూడా రావాలి. చెప్పేటప్పుడు నేర్చుకోవాలి మాస్టర్స్. నువ్వు చెప్తుంటే నీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను, నేను కరెక్ట్ పాయింట్స్ చెప్తున్నానా, కరెక్ట్ గా కన్వే చేస్తున్నా లేదా ఇతరులకు. ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు చెప్తేనే కదా అర్థమయ్యేది. లేదు నాకు అర్థం కాకుండా నేను ఒకటేసారి చెప్పు అంటే ఎవరికి చెప్పని రాదు మాస్టర్స్. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఆగిపోకుండా, ఇప్పుడు చూడండి మాస్టర్స్, నేను కూడా క్లాసెస్ వినేదాన్ని మంచిగా. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికి ఏం తెలియదు, నేను కూడా చిన్న పిల్లనే. సో మంచిగా వినేదాన్ని. మాస్టర్స్ అసలు ఆ జీవితం ఇట్లా ఉంటది అనేసి కూడా తెలియదు నాకు. సో ధ్యానం గురించి కూడా ఒక ముక్క కూడా నాకు తెలియదు మాస్టర్స్ అసలు. వినేదాన్ని. ఓకే, ఇట్లా ఉంటుందా అనేసి నేను తెలుసుకునేదాన్ని. ఓకే, పున్నమి అమావాస్య అప్పుడు ఏమవుతుంది అంటే, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మాస్టర్స్. ఓకే, నేను చాలా కనెక్ట్ అయిపోతాం మ్యూజిక్. పున్నమి ధ్యానం అప్పుడు ఏమవుతుందంటే, నాకు చాలా ఎనర్జీ వచ్చేది. నా లోపల నుంచి నేను జస్ట్ ధ్యానంలో కూర్చుంటే నాకు లోపల నుంచి ఫ్లూట్ మ్యూజిక్ వచ్చేది. ఓకే, ఫ్లూట్ మ్యూజిక్ అంతా అది మంచిగా హృదయంలో నుంచి వచ్చేది. నేను ఆ మ్యూజిక్ తోనే మంచిగా కూల్ గా ధ్యానం చేసుకునేదాన్ని. చూడండి, నీవు మనసు ఎంత ప్యూర్ గా ఉంటే లోపల నువ్వు అన్ని జరిగిపోతుంటాయి అవి. చూడండి, నీవే మ్యూజిక్ అంటే ఇష్టమైన దాన్ని నీ లోపల నుంచి ఆ ఫ్లూట్ మ్యూజిక్ వస్తూ ఆ పున్నమి ధ్యానము ఆ చంద్రుడి కింద చేసుకుంటున్నప్పుడు ఆ ఆనందం చూడండి ఒకసారి. జస్ట్ ఒకసారి అనుకోండి చాలు, ఎంత హ్యాపీగా ఉంటుందో. అలాంటిది నేను ఫీల్ అయ్యాను. ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు నేను ఇంకా చెప్పుకోలేను. ఆ హ్యాపీనెస్, ఇంత హ్యాపీనెస్ నాలో నుంచి క్లాసెస్ వచ్చేది. నీ నుంచి మాట్లాడేదాన్ని, ఎన్ని చెప్పేదాన్ని వర్డ్స్. నేను అనుకునే దాన్ని ఎవరు వినకపోయినా నా నేచర్ వింటుంది. ఓకే, పంచభూతాలు నా మాటలు వింటున్నాయి. ఓకే, నా పంచభూతాలు వింటున్నాయి, నా చుట్టూ ఉన్న నేచర్ వింటుంది. ఎంత హ్యాపీగా ఉంది నా నేచర్. ఎంత మంచిగా ఇలా గాలి వస్తూ ఎంత బాగా వింటుంది. చూడండి, ఆ కళ్ళతో మనం చూడాలి, ఆ నేత్రంతో. ఈ 2 నేత్రాలతో కాదు, 3వ నేత్రంతో మనం చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, మనం ఎప్పుడు మన కళ్ళతో చూసా కూడా ఓకే, ఆ నేచర్ కూడా అలా మనల్ని పలకరిస్తూ ఉంటుంది. చూడండి, ఎంత బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంటుందంటే ఆ కనెక్షన్ నేచర్ తో. నేను ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత ఈ మధ్య ఇంకా కనెక్షన్ ఎక్కువైపోయింది అనమాట. సో ఇక్కడ చూసిన అట్లా లవ్ షేప్ కనిపించడం, మంచిగా హ్యాపీనెస్ అనమాట. అట్లా చూస్తుంటే బాబు ఆ షేప్ ఎంత మంచిగా ఉందా చెట్టు. ఓకే, ఇక్కడ చూసిన ప్రేమతత్వం అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడు నీకు అలా కనిపిస్తుంది, నీలో ఆ ప్రేమ తత్వం ఉండాలి. ఆ ప్రేమని నువ్వు పంచగలగాలి. చూడండి, ఆ ప్రేమను పంచగలిగితేనే నీకు బయట కూడా అదే కనిపిస్తుంది. నీ లోపల ఏది ఉంది అంటే బయట నీకు అదే కనిపిస్తుంది. ఓకే, బయట ఒకటి లోపల ఒకటి పెట్టుకోకూడదు. అందుకే చెప్తారు, నీ లోపల ఎంత ప్యూర్ గా ఉన్నావో బయట కూడా అంతే ప్యూర్ గా ఉండు. బయట ఒకటి ముసిగేసుకొని లోపలంతా కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరికి నష్టం? మీకే. అంతే కదండి, మనకే నష్టం. అందుకని నువ్వు బయట ఎంత ప్యూర్ గా ఉన్నావో నీ లోపల కూడా అంతగా ప్యూర్ గా ఉన్నప్పుడు నీకు కనిపించేటివి కూడా అంత బాగా ఉంటాయండి. అంటే చూడండి, ఇంత అంటే అంత గుర్తించడము, అంత అయిపోయింది అనుకోవడం అన్న లైఫ్ నుంచి ఇంత బ్యూటిఫుల్ గా ట్రాన్సిషన్ అయిపోయింది లైఫ్ అనేది. ఇంత హ్యాపీ. ఒకరికి చెప్పేటప్పుడు కూడా ఎంత ఆనందంతో ఉంటాను. అసలైన ఆనందాన్ని, సంతోషాన్ని ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు మంచి ఒక స్మైల్ వస్తుంది మాస్టర్. ఓకే, నేను ఎంతసేపు కూర్చున్నా ఆ స్మైల్ లోనే ఉంటాను. ఆ స్మైల్ నాకు మామూలుగా పెట్టుకుందామన్నా కూడా రాదు. మంచి ఇట్లా స్మైల్ వచ్చేస్తుంది. బుగ్గలు కూడా నొప్పి తీయవు మాస్టర్స్. నిజం చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే ఫేక్ స్మైల్ ఇచ్చావనుకోండి 2 నిమిషాల కన్నా నీకు నొప్పి తీసేది దౌడలు. ఓకే, మళ్ళీ నువ్వు మామూలుగా వచ్చేస్తావు. నేను అది కూడా ట్రై చేస్తాను. ఇదేం ఫేక్ స్మైల్ వస్తుందా, నేను డేట్ అనేస్తుందా, నేను నాకు తెలియకుండా ఎట్లా వస్తుందా అనేసి నేను ట్రై చేశాను. కానీ ఫేక్ స్మైల్ కాదు, ఇంకా నాకు బ్రాడ్ గా అవుతుంది కానీ సో కావట్లేదు. అర్థమైపోయింది. ఓకే, ఇది నా ఆత్మ పొందే ఆనందం. చూడండి, నేను ధ్యానం చేస్తున్నాను అంటే అయిపోయా. ఇంత మంచి స్మైల్ ఇచ్చుకుంటే కూర్చుంటారు ఆ ఫేస్.
చూసే వాళ్ళు కూడా అమ్మాయి నువ్వు ఇంత మంచిగా నవ్వుకుంటే చేస్తున్నావు అని అడుగుతారు. అంటే నీ ఆత్మ స్థితి ఆనందము ఆ రేంజ్ లో ఉంది. ఆ స్థితిలో ఉన్నావు నువ్వు. చూడండి ఇవన్నీ నాకు చేస్తూనే తెలిసినాయి. ఇవేమి ఒకరు వచ్చి మనకు చెప్పాలని కాదు. చిన్నవే. కానీ చేసుకుంటే నాలో నేను చేంజెస్ గమనించిన. ఓకే. నేను అప్పుడు ఎట్లా ఉన్నాను? ఇప్పుడు ఇంత చేంజ్ అయ్యానా? ఓకే. ఒకరికి చెప్తున్నానా? ఒకరికి చెప్పగలుగుతున్నానా? చూడండి ఒకరు నాకు చెప్పేదాని నుంచి నేను కూడా ఒకరికి చెప్పే స్థాయిలో చేరుకున్నా. సో ప్రతి ఒక్కరు మారుతారు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా నేను ఏ మనిషి మారడని చెప్పను. ప్రతి ఒక్కరికి కూడా మార్పు అనేది వస్తుంది. కానీ ఆ మార్పు రావాలి నీలో. నువ్వు మారాలి అని ఇక్కడ ఉంటే మారుతావు. లేదు నేను మారకూడదు అని అనుకున్నావు అనుకో మారవు. చూడండి అంత నీలోనే ఉంది, నీతోనే ఉంది. అందుకే నీ జీవితం నీ చేతుల్లో అని చెప్పారు కానీ నీ జీవితం పక్కన వాళ్ళ చేతుల్లో అని చెప్పలేదు ఎవరు. చూడండి ప్రతి ఒక్కటి నీ కోసమే అన్నారు కానీ పక్క వాళ్ళ కోసం అనలేదు. చూడండి పత్రిజీ గారు కూడా చెప్పారు. ఏంటిది? ధ్యానం అనేది మీ కోసం చేయండి, ప్రార్థన ఇతరుల కోసం చేయండి. నాకు ఈ పాయింట్ ఎంత ఇష్టం అంటే చాలా 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 ఇష్టం. ప్రార్థన ఇతరుల కోసం చేయాలి, ధ్యానము మీ కోసం చేయాలి. చూడండి ఎంత మంచి మాట, ఎంత మంచి. సో నేను అందుకే నేను ఇప్పుడే కాదు నేను ఫస్ట్ నుంచి కూడా దేవుని మొక్కుతున్నాను. అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది అని నేను ఎప్పుడు అడగలేదు మాస్టర్స్. అందరూ బాగుండాలి, అంతే. ఇదొక్కటి నేను కోరుకుంటున్నాను. అంతకు మించి నేను కోరికలు కోరుకొని అవన్నీ చేయడం ఇవన్నీ నేను ఏం చేయను. సో బాబా గారు కూడా అప్పుడప్పుడు నాకు వీడియోలో వచ్చి చెప్తూ ఉంటారు. ఎందుకు బిడ్డ నీ గురించి నువ్వేం కోరుకోవు, అందరు బాగుండాలి అంటావు. నాకు చెప్తున్నా కదా నా మనసులో ఏముందో ఆయనకు తెలుసు. సో నాకు అట్లా వీడియోస్ ద్వారా చెప్తూ ఉంటాడనమాట. ఎందుకు బిడ్డ నీ గురించి నువ్వేం కోరుకోవు, అందరు బాగుండాలి అంటావు అని అంటాడు. నా గురించి చూసుకొని నువ్వు ఉన్నావు కదా నాన్న, ఇంకా ఏం కావాలి నాకు? ప్రపంచాన్ని నడిపించే శక్తి నీ ఎనికిలో ఉన్నప్పుడు నాకు ఇది కావాలని నేను అవసరం అడిగేనిక. చూడండి అవసరం మనకు అందరూ బాగుండాలి. నువ్వు అందరూ బాగుండాలన్నప్పుడు అందులో నువ్వు ఆటోమేటిక్ గా ఉంటావు. చూడండి ఇక్కడ కూడా చూడండి ఆ మనిషిలో ఎంత దాగుందో. అందరూ బాగుండాలనుకున్నప్పుడు అందులో నువ్వు ఉన్నావా ఆటోమేటిక్ గా? చూడండి ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఆ మనసులో ఉండేది. నేను మనసులోనే మొక్కుకుంటా, బయటికి కూడా చెప్పలేదు. అది కూడా వస్తుంది. ఒకరి కోసం ఇంతగా తాపత్రయపడుతున్న బిడ్డ ఇంత బాగా చూడండి ఆ మంచి మనసు ఆయన దగ్గర చేస్తున్నాను. నేనేమి పూజలు అభిషేకాలు వ్రతాలు ఇవన్నీ నేను ఏం చేయలేదు మాస్టర్స్, నిజం చెప్తున్నాను. అందరూ నేను ఏం చేయలేదు, శ్రద్ధ సబ్బునితో ఉన్నాను. అలాగే ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత నమ్మకం అనేది పెట్టుకున్నాను మాస్టర్స్. నమ్మకం, ఈ ట్రస్ట్ అనేదే ఒక మానవ వ్యవస్థని నడిపిస్తుంది మాస్టర్స్. అది గుర్తుపెట్టుకోండి. నీ నమ్మకమే నీ బలం. చూడండి ఎప్పుడు నీకు ఆ నమ్మకం అనేది ఉంటుందో ఆ నమ్మకం అనేది నా జీవితాన్ని ఇలా ఉండేది ఇలా చేసేస్తుంది, ఇలా ఉండేది ఇలా చేసేస్తుంది. చూడండి నమ్మకం, ట్రస్ట్ అనేది ఒకటి ఒక పరం మాస్టర్స్, కానీ జీవితాన్ని మార్చేసింది, టోటల్ గా మార్చేసింది. చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తామండి? మందులు వేసుకుంటాం. అంటే నాకు అది వేసుకుంటేనే తగ్గుతుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఆ టాబ్లెట్ నువ్వు వేసుకుంటావు, లేకపోతే నువ్వు ఆ నమ్మకాన్ని నువ్వు ఆ టాబ్లెట్ ఇస్తున్నావు. నాకు తగ్గిపోతుంది కాబట్టి నేను వేసుకుంటాను ఇన్ను అని వేసుకున్నప్పుడే తగ్గిపోతుంది. చూడండి ఆ నమ్మకాన్ని ఇచ్చావని టాబ్లెట్ కి, అందుకే తగ్గి. అదే నమ్మకం టాబ్లెట్ వేసుకోకుండానే నీలోనే నింపుకోవాలి. ఓన్లీ నమ్మకం అంతే, ఇంకా ఏం లేదు. ఆ నింపుకున్నప్పుడు ఏమవుతుంది మాస్టర్స్? అదే హీలింగ్ అయిపోతుంది. మీలో హీలింగ్ చేసిన టెక్నిక్స్ కూడా అన్ని ఉన్నాయి మన బాడీలో. సో ఇవన్నీ తెలియకనే మనము బయట మొత్తం వెతుకుతూ ఉంటాం. చూడండి నమ్మకం అనేది ఎంతగా పనిచేస్తుందో. మనం అసలు మానవులు మొత్తం నడిచే వ్యవస్థ మొత్తం ఏంటి అంటే నమ్మకమైన వ్యవస్థ మీదనే నడుస్తుంది మానవుడు. ఆ నమ్మకం లేకపోతే ఏది లేదు మాస్టర్స్, ఏది లేదు. ఒక మీద నమ్మకం ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎవరైనా తోడించి పంపించాలంటే తోడించి పంపిస్తాడు. నమ్మకం. అబ్బాయి పక్కన ఉంటేనే నేను పంపిస్తాను బయటికి. ఎందుకు? నమ్మకం. అబ్బాయి తోడుంటేనే నీకు ఏం కాదు, నమ్మకం వాళ్ళకి. ఏదైనా సరే నమ్మకం. చూడండి నువ్వు ప్రతి విషయం తీసుకో, ప్రతిది కూడా నమ్మకం మీదనే ఇదంతా మూవ్ ఆన్ అవుతుంది అన్నమాట. చూడండి ఒక్క పదము ఒక లైఫ్ ని చేంజ్ చేస్తుందంటే చూడండి ఒకటే ఒక పదం, ట్రస్ట్ అండి. ఎవరైనా సరే ఆ
అట్లా చూడండి ఆ నమ్మకం అనేది మనము అంతగా పెంపొందించుకోవాలి మాస్టర్స్. ఓకే. కొంతమందికి ఉండకపోవచ్చు. అంత హైయర్ లెవెల్‌లో ఉండకపోవచ్చు. నాకు కూడా లేదప్పుడు. ధ్యానానికి రాకముందు అసలు ఈ నమ్మకం అనేదే లేదు. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, తింటున్నాను, మంచి పని చేస్తున్నాను, చెప్పే మాట వింటున్నాను. ఓకే. ఇది వరకు ఉంది నేను కాదనను. కానీ బ్రతకడం లేదే. అసలైన జీవితం బ్రతకడం లేదే. ఒక హ్యాపీనెస్ ఒక మానవుడు బ్రతుకుతున్నాము అంటే నీ బ్యూటిఫుల్‌గా ఉండాలి లైఫ్ చెప్పుకోవడానికి గాని, నీ 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 లైఫ్ నువ్వు పాస్ట్ చూసుకుంటే వావ్! ఎంత బాగుంది నా లైఫ్ అనేది నువ్వు చూసుకోవాలి నువ్వు ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ పాస్ట్ అనేదంటే బ్యూటిఫుల్‌గా కనిపించాల. అంతేగాని కొట్లాటలతోనో, గొడవలతోనో, దుఃఖంతోనో ఇవన్నిటితో సాగిపోయిన జీవితం కాదు. నాకనిపించింది ఓహ్! అసలు నేనెంత మంచి పని చేశాను వచ్చి. ఆ మనసుకు థాంక్స్ చెప్పుకున్నాను. చూడండి ఆ మనసుకు మంచి పని చేసిందా? ధ్యానం రామ్మా ఒకసారి చూడు ఎలా ఉంటుందో ధ్యానం అని చెప్పింది మేడం. చెప్పింది నేను జస్ట్ విన్నాను, వెళ్ళాను అంతే. నో క్వెషన్. ఆ! ఎందుకెళ్ళాలా హాయిగా ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చోచ్చు కదా మంచిగా అని నా మనసు అనలేదు. వెళ్ళు. ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక ప్రయత్నం. వెళ్ళు. ధ్యానం అంట. చూడు అని జస్ట్ వెళ్ళాను. చూసాను. అయిపోయింది. అక్కడి నుంచి నా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. చెప్తారు కదా మాస్టర్స్ ఒక్క సెకండ్‌లో కూడా లైఫ్ చేంజ్ అవుతుంది. ఒక నిమిషం పట్టదు. ఒక క్షణం పట్టదు. ఒక లైఫ్ అనేది చేంజ్ అనేది నాది అక్కడ చేంజ్ అయిపోయింది అక్కడ. జస్ట్ ఆ పదం తెలియగానే ధ్యానం అనే పదం తెలియగానే నా లైఫ్ చేంజ్ అయిపోయింది. చూడండి ఇంత అన్ని చిన్న చిన్న విషయాలు నేను తెలుసుకునేది ఇవన్నీ చిన్న విషయాలే. అవి నేను ఏంటి అంటే నేను వినడం నేర్చుకున్నా. వినిన తర్వాత దానిని పాటించడం నేర్చుకున్నా. ఓకే. పాటించడం నేర్చుకున్నప్పుడు నాకు నేనే కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడం గాని, ఓకే. డౌట్స్ ఉంటాయి. చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఓకే. అవి కూడా తెలుసుకున్నాను. ఓకే. నా ద్వారా నేను తెలుసుకునేట్టుగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎంత కరెక్ట్‌గా అయ్యానంటే అసలు ఏంజెల్స్ అని ఉంటారని కూడా తెలీదు నాకు. నిజం చెప్తున్నా మాస్టర్స్. నేను జ్ఞానానికొచ్చిన తర్వాత నాకు ఏంజెల్స్ అనేటివి నాకు పరిచయమయ్యాయి. ఇప్పుడు ప్రతిరోజు ఆ నంబర్స్ లేకుంటే నాకు ఆ రోజు గడవదు. 10, 10, 11, 11, 11, 22, 12, 12, 222, 344, 333 అన్ని ఏంజెల్స్. ఇలా ప్రతిరోజు అవి కనిపించకపోతే నాకు ఆ రోజు ఉండదన్నమాట. బయటికెళ్ళినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏంజెల్ నంబర్స్ కనిపిస్తూ అవి నిరంతరం ఇంకా చెప్తున్నా అట్లా బాబా ఫోటో కనిపిస్తుంటది. అట్లా ఏంజెల్ నంబర్స్ కనిపిస్తుంటది. ఆ యూనివర్స్ నాతో వస్తూ ఉంటది. చూడండి నువ్వు ఒంటరిగా పోతున్నావు కానీ నీ ఎనికిల ఇంత సైన్యం ఉంటదన్నమాట. ఒక ధ్యానికి నువ్వు వెళ్తున్నావు అంటే నీ ఎనికిల ఒక మంచి ఒక యూనివర్స్ అనేది నీతో ఒక పాజిటివ్ ఎనర్జీని కాపాడుకుంటా వస్తూ ఉంది. చూడండి ఎంత బాధ్యత ఎంత ఉంది నీ ఎనర్జీ ఎంత ఉంది నువ్వు ఒక్కటివి కాదు నీ ఆరా అట్లా కాదు ఇట్లా పెంపొందించుకుంటూ ఉండాలి నీ ఆరాని హయ్యర్ హయ్యర్ ఎనర్జీస్ అని చేసుకుంటూ ఉండాలి. చూడండి మాస్టర్స్ ఇంత మంచిగా యూనివర్స్ తోడుగా ఉంటుందో బయటకి వెళ్ళేటప్పుడు మంచిగా యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుందాం. బాబాకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాం మీరందరూ నాతో ఉండండి అనుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నాతో ఉంటారు మాస్టర్స్. ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడ దేవాలయంలో వాళ్ళు ఉంటారు. ఎక్కడ చూడు ఇక్కడ నేను ఫోన్‌లో ఏదైనా చూస్తున్నామంటే కూడా మా బాబా ఫోటో తప్పకుండా కనిపిస్తది. అది సినిమా అయినా గాని, ఏదైనా గానివ్వండి, షో అయినా గానివ్వండి, ఏదైనా ఏదో ఒక విధంగా ఫోటో ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ఏదో ఒక విధంగా నేనున్నాను అనేది అక్కడ ఉంటదన్నమాట. ప్రెజెన్స్ ఉంటుంది. ఎక్కడైనా సరే. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది. అంటే నువ్వెంత మంచి దారిలో ఉన్నావు, ఎంత మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎంత మంచిగా నిన్ను కాపాడుతున్నారు. ఎంత హ్యాపీ మాస్టర్స్ ఎంత హ్యాపీ. బ్లెస్‌ఫుల్ అయిపోయింది నా హార్ట్. బ్లెస్డ్ అన్నమాట. అంతే ఇంకా. ఇట్లనే ఉండాలి. లైఫ్ ఇట్లనే ఉండాలి. ఇంకా ఇంతకు మించి మంచి జరుగుతదని చెప్తారు నా తండ్రి. ఇంకా మంచిదయిపోతుంది బిడ్డ. ముందుకెళ్ళి ఇట్లనే హ్యాపీగా. చూడండి ఎవరు చెప్తారు మాస్టర్స్? ఏ మనిషి వచ్చి నువ్వు నీతో ఉంటాను, నేను నీడలా ఉంటాను, నేను నీతోనే ఉంటా ఎవరంటారు ఈ కాలంలో మనిషి? ఇంట్లో వాళ్ళనే నమ్మలేకుండా ఉన్న మాస్టర్స్. అలాంటి రోజులున్నాయి ఇప్పుడు. చూడండి. అలాంటిది దేవుడు తోడున్నాడంటే నువ్వు నీ మనసు ఎంత మంచిది, నువ్వు వెళ్ళే దారి ఎంత మంచిదైతేనే వాళ్ళు తోడుంటారు నీకు. అక్కడే తెలిసిపోతుంది. దేవుడు తోడున్నాడంటే అక్కడే తెలిసిపోతుంది. మనం ఎంత మంచిగా ఉంటేనే వాళ్ళు తోడుంటారు నీకు. ఇంత మైండ్ థాట్ కూడా కొంతమందికి ఉండదు మాస్టర్స్ తెలుసా? చెప్పేది చెప్తారులే భలే చెప్తారులే అంటారు. బట్ అది ఫీలింగ్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. అంతకు మించి ఎవ్వరికీ తెలియదు మాస్టర్స్.
నేను ఆ ఫీల్ అయ్యాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాతోనే ఉన్నారు ఆయన అంతే. యూనో ప్రతి క్లాస్ అప్పుడు కూడా నాతోనే ఉన్నారు ఆయన, తెలుసా మాస్టర్. ఇంకా ఈసారి మెరకబ్బ వచ్చింది. ఇంకా నాకు హయ్యర్ ఎనర్జీ, ఇంకా నాకు ఇంకా నేను ఇంకా చెప్పలేదు నా హ్యాపీనెస్ అన్నమాట. అంత హ్యాపీనెస్ లో ఉన్నాను. చూడండి, ఇంత ఇలాంటి గొప్ప రోజు కూడా నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. ఈరోజు ట్రిపుల్ ఎయిట్ నా ఏంజల్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, మన గోకులాస్తి మన చిన్ని కన్నయ్య పుట్టినరోజు కూడా ఉంది. చూడండి, ఇంత గొప్ప గొప్ప విషయాలు కూడా ఉన్నాయి ఈ రోజు. నేనేం అనుకోలేదు ఈ రోజు ఇవన్నీ ఉంటాయని కూడా నాకు తెలియదు. నాకు నిన్న తెలిసింది. ఓకే, ఈ రోజు గోకులాస్తి మా అబ్బా నా క్లాస్ ఉంది. ఈ రోజు నేను ఎంత సంతోషపడిపోయాను. నేను ట్రిపుల్ ఎయిట్ పోర్టల్ ఉంది, ఈ రోజు క్లాస్ ఉంది, ఇంత మంచిగా ఉంది, ఇంత హ్యాపీగా ఉంది అనేసి. చూడండి, ఇంత హ్యాపీనెస్. అంటే నీకు మంచి కావాలి అంటే చూడు, ఇప్పుడు జరిగిందా లేదా మాస్టర్స్? సో మీ కళ్ళ ముందర జరిగిందా లేదా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను? అదనమాట. అది అందరూ ఫీల్ అవ్వాలి, అందరూ కూడా దాన్ని తీసుకోవాలనేదే నా టార్గెట్. అంటే లైఫ్ ఎక్కడితో ఎండ్ కాదు. మనం జీవించాలి అనుకుంటే మనం అనుకున్న వరకు మనం జీవించవచ్చు అనమాట. ఓకే, అది ఎంత బ్యాడ్ గా ఉందని, లైఫ్ ఇంకా ఎండ్ అయింది అని అనుకున్నా కూడా లైఫ్ ఉంది. నేను ఎక్కడ ఎండ్ అయింది అనుకున్నానో అక్కడ స్టార్ట్ అయింది మాస్టర్స్. ఓకే ఓకే, గాడ్ అనేది తోడున్నాడు నీకు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది లైఫ్. ఇంకా ఏదికి తిరిగి చూసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ విధంగానే వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి నా జ్ఞానాన్ని పంచాలి. నేను తెలుసుకున్నది, నాకు తెలిసింది ఇతరులకు చెప్పాలి. ఓకే, చెప్పడం నీ బాధ్యత. వాళ్ళు పాటిస్తారో పాటించారో అవన్నీ నీకు అనవసరం. ఓకే, నువ్వు చెప్పు, అది మంచి చెడు అయినా నువ్వు చెప్పు. వాళ్ళకి నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా చెప్పు, నీ బాధ్యత అంతే. పాటించాలనుకోండి, వాళ్ళకి మంచి జరిగిందంటే మంచి, వాళ్ళకి చెడు జరిగిందంటే వాళ్ళకి చెడు. అది వాళ్ళ ఇష్టం మాస్టర్స్. అదే చెప్పాను కదా, వాళ్ళ మనసు మీద ఆధారపడి ఉంటుంది ఆ మనసులో ఉన్న ఆలోచన. కానీ నీ మనసు ప్యూర్ గా ఉండి, నీ మాటలు మంచి ప్యూర్ గా వచ్చి, ఓకే, మంచిగా చెప్పగలిగే స్థాయిలో ఉండి ఇతరులకు జ్ఞానాన్ని పంచాలి. అదే మా పత్రిక గారు చేస్తారనమాట. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా చెప్పారు, ఇంత జ్ఞానాన్ని పంచారు. ఓకే, ఈ విధంగానే ప్రతి ఒక్కరు నాలాగని కాదు, యూత్ కాదు, ఎవరైనా సరే మాస్టర్స్, చిన్న పిల్లలు కానీ ఎవరికైనా కానీ జ్ఞానం నేర్పించండి. మీరు నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి. ఇంత మంచి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందుకోవాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. థ్యాంక్ యూ అమ్మా.